వివేకానందుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, నాకు భగవద్గీత చదువుకునేవాడి కన్నా ఫుట్బాల్ ఆడేవాడికి నాకు ఇష్టం అన్నాడు. అది ఎంత స్టేట్మెంట్ అది. దురదృష్టం ఏంటంటే మేము ఇప్పుడు మా పిల్లలకు కూడా భయపడాల్సి వస్తుంది. గట్టిగా మాట్లాడే స్థితి లేదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ తోటి. మీ బాల్యం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి సార్? నా జీవితం నుంచి విడదీయలేని ఒక ఏరియా 221/1 చిలకలగూడ రైల్వే క్వార్టర్స్. క్లాస్లో చివరి బెంచ్ స్టూడెంట్ అని చాలాసార్లు చెప్పారు. ఫస్ట్ బెంచ్ వాళ్ళంటే తెలివైన వాళ్ళని, చదువు పట్ల శ్రద్ధ చూపించే వాళ్ళని ముందు కూర్చోబెడతారు. అది అబ్బని వాళ్ళని, గుండా వాడుకుని వెనకాల కూర్చుంటారు. మీకు అమ్మాయి పుట్టినప్పుడు హాస్పిటల్లో 50,000 ఇచ్చారని చెప్పారు. తొలినాటి హడావిడి, మల్నాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిక్పట్ల గోత్రాలు, 5 అంపకాలు, 6 అప్పగింతలు, 7 వంట బ్రాహ్మణ తగు, 8 రుణదాత నోటీస్, 9 జవాబు, 10 దావా, 11 డిగ్రీ, 12 స్టేట్మెంట్, 13 విచారణ, 14 టమటమ, 15 వేలం, 16 చిప్పాకర్ర. ఈ రోజుల్లో ఆడపిల్లలు పెళ్లి చేస్తే మిగిలేదు ఇదే. మనకి ఆర్ట్ ఉంది, ఆర్థికంగా బాగానే ఉంది, ఎంటర్టైన్ అవుతున్నాం. బట్ ఎప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన తెలుగు సినిమా కనపడదేమన్న దుగ్ధ ఉంది, బాధ. అది నా చేత. విజయవాడ వచ్చిన వాళ్ళు అమ్మవారి గురించి మాట్లాడకుండా, భరణి గారిని కలిసిన వాళ్ళు శివ సినిమా గురించి మాట్లాడకుండా ఉండడం జరగదు. అది స్క్రిప్ట్ రాసినప్పుడు చదివినిపించాక అందరూ నవ్వుతున్నారు. వర్మ ఒక్క జోక్ కూడా ఉండకూడదు సినిమా. ఆ తర్వాత 1 year పాటు శివరాత్రి. విలన్ అనేవాడు ఎప్పుడు హైట్ ఉండాలి, కొంచెం పర్సనాలిటీ. ఎవడు చెప్పిండే అంటే సినిమాల్లో పసిపిల్లల పొట్టలు కూడా తావరా నీ అమ్మ అని చెప్పు తీసేస్తే తగిలింది, పట్టుకోడు, విన్నాడు. ఆయన ఏమన్నా సార్ ఈ చెప్పు నాకు పద్మశ్రీతో సమానం. సినిమాలు పాకెట్ సంతృప్తి కోసం, నాటకాలు జీవ సంతృప్తి కోసం అని, దాని వెనకాల ఉన్న అనుభవం ఏంటి సార్? చాలా మంది సావిత్రి తగలేసుకుంది డబ్బు, దానాలు చేసింది. దానాలు చేయకుండా ఏం చేయమంటారు? సహజమైన గుణం సావిత్రి గారిది, ఏది దానం చేయడం. అది వద్దంటే ఎట్లా? ప్రపంచంలో ఒక సత్యం ఏమిటంటే, ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ దే విల్ బో. పాడ్కాస్ట్లో నువ్వు మొగాడు అనుకో, పాదాక్రాంతి. దాని వెనకాల ఇన్ని వచ్చి వీడు సక్సెస్ అయ్యాడు, అది ఇవ్వడికి అక్కర్లా. దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో, ద్రోహాలు జరుగుతూ ఉంటాయి, అన్యాయాలు జరుగుతూ ఉంటాయి, లోక రీతది. బట్ నువ్వు మంచిగానే ఉండు. ఇవాళ కాకపోతే రేపు నీ మంచితనం తెలిసిపోతుంది ప్రపంచానికి. ఆనందం వల్ల సక్సెస్ వచ్చిన సందర్భాలనే కానీ సక్సెస్ వల్ల ఆనందం ఉన్నారు. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఆనందాన్ని నేర్పాలి, విజయం కాదు. విజయం ఇస్ కాంపిటీషన్. ఒకటి కొట్టుకోవడం, చంపుకోవడం, నరుక్కోవడం, నీకన్నా ఈర్ష్య. ఆనందం అందులో లేదు. మీ నాన్న పిల్లల కోసం ఎంత కష్టపడుతుంటాడు. ఎప్పుడైనా మీ నాన్నగారు వచ్చే టైంకి ఆయన బూట్లు పాలిష్ చేసి అక్కడ పక్కన పెడితే ఆయన ఎంత ఆనందిస్తాడు. ఫస్ట్ బెంచ్ వాళ్ళకన్నా చివరి బెంచ్ వాళ్ళకి లవ్ స్టోరీస్ ఉంటాయి ఖచ్చితంగా. లవ్ స్టోరీస్ అంటే ఒక్క నిమిషం ఆపు. నేను ముందే చెప్పాను కదా, ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు టైం ఇచ్చినందుకు. ఇన్ని రోజులు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నారు, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎడ్యుకేట్ చేస్తున్నానా అవుతున్నానా తెలియదు, ఎందుకంటే ఎవ్రీడే వి లెర్న్. అలాగే శివ, చాలా కాలంగా నీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చిన్న షార్ట్స్ కదా చూస్తున్నాను. చాలా అంటే ఇంతవరకు తెలియని విషయాలే చెప్పే ఎక్కువ. 90% నాకు తెలియని విషయాలు, జనానికి తెలియని విషయాలనే శోధించి చేసావు. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దాకా వచ్చినాయంటే చేసిన అది వెరీ రీజన్ ఈజ్ దట్. నువ్వు చూడగానే అరే ఈ కుర్రాడు చేశాడు కదా గతంలో, చేద్దాంలే ఏం పర్లేదనే ఉద్దేశంతో ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరంటే మాకుండే ఒక ప్రేమ, మీరు చేసిన వర్క్ని మేము చూస్తూ వచ్చాం మా చిన్నప్పటి నుంచి. మీరు తెరపైన కనిపించిన అన్ని గంటలు కూడా మేము ఇంకా జీవించి ఉండము. సో మీరు చెప్పే ప్రతి మాట మాకు ఒక పాఠము, మీ ప్రతి అనుభవము మాకు ఒక జీవితం. సో కొన్ని లైన్స్ అనుకున్నాను సార్ మీరు అనగానే. ప్లీజ్. ప్రేమతో, భరణి గారు, మీరు తెలుగు సినీ పరిశ్రమకు ఆభరణం. మీరు వేసిన ప్రతి వేషం ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం. స్క్రిప్టు రాసేటప్పుడు మీ ఆలోచనల వేగం వర్షించే మేఘం. కల్మషం లేని మీ నవ్వుతో చెప్పే భావం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ స్వభావం. తెలుగు చలన చిత్రంలో మీరు చూపిన ప్రభావం. నేటి తరానికి వరంగా మారిన మీ సద్భావం. మీ జాతి నిజాయితీ, మీ ఖ్యాతి శ్రేష్ఠాయితీ. తప్పులుంటే మన్నించగలరు. ఓం నమ శివాయ. శుభం భూయా. మేము ఈ జనరేషన్లో పుట్టినాం కాబట్టి ఈ జనరేషన్ చూస్తుంటే కొంచెం ఫేమ్ రాగానే
పాప్కార్న్ లాగా ఎగిరెగిరి పడుతుంటారు మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి. అది కాలం యొక్క స్వభావం అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. నా జనరేషన్ ఉందనుకో, మేము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, వీటిని అక్షరాలుగా పాటించాం. ప్రతి అక్షర సత్యం అన్నమాట. అంటే మేము తల్లిదండ్రుల్ని గౌరవించాం. అంటే భయం భక్తి అంటారే, మాకు తల్లిదండ్రులు అంటే భయం ఉన్నది, భక్తి ఉంది. గురువు అంటే భయం ఉంది, భక్తి ఉంది. అతిథులు అన్నా కూడా వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోయామో ఏమన్న భయం, వాళ్ళకి బాగా పెట్టాలన్న భక్తి, ఇవన్నీ ఉండేవి. అందువల్ల మేము తల్లిదండ్రులకు భయపడేవాళ్ళం, ఏమన్నా పొరపాటు చేయదు. దురదృష్టం ఏంటంటే మాదే చివరి జనరేషన్ తల్లిదండ్రులకు భయపడేది. మేము ఇప్పుడు మా పిల్లలకు కూడా భయపడాల్సి వస్తుంది. అంటే మేమంటే మా జనరేషన్ అంతా మేము అటు వాళ్ళకి భయపడ్డాం, ఇటు ఎందుకంటే గట్టిగా మాట్లాడే స్థితి లేదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ తోటి. అందుకని ఇంకెందుకులే వాళ్ళకి, అంటే ఏదని మాకు తెలుసు నాన్న అని ఒకటి, నీకేం తెలియదయా అని కూడా ఒకటి. మేము కొన్నిసార్లు ఒక సత్యాన్ని అయితే నేను నమ్ముతున్నా, మాకు చాలా తెలియమో అంటే ఎలాగా లౌక్యాలు అవి తెలియకుండా లాగేసాం జీవితాన్ని. ఎందుకంటే మా ఫిలాసఫీ, మా వాళ్ళు లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బతుకు, ఇంకోళ్ళని బతకని. నువ్వు ఉపకారం ఏం చేయక్కర్లా, వాడు అన్నకన్నా ఎదిగిపోతున్నాడు అన్న బెంగొద్దు. అంచేత నా అంటే ఇది యూనివర్సల్ మెసేజ్ ఏమిటంటే లివ్ అండ్ లెట్ లివ్, హాయిగా బతుకు, ఇంకోళ్ళని హాయిగా బతకని. మీ బాల్యం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి సార్? నా జీవితం నుంచి విడదీయలేని ఒక ఏరియా 221/1 చిలకలగూడ రైల్వే క్వార్టర్స్. ఆ నంబరు ఎప్పుడైనా పొరపాటున 220 అనగానే నా 221 దాని పక్కన వెళ్ళి, అంటే దాదాపు నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను బీకామ్, అంటే జ్ఞానం రావడం అంటే జ్ఞానం పరిపూర్ణంగా ఎవరికి రాదు, ఎప్పటికీ రాదు. నాకు గుర్తున్నప్పటి నుంచి దాదాపు బీకామ్ దాకా అక్కడ చదివాం. ఎన్నో వందల వేల అనుభూతులు, కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళు, బాధలు, ఆనందాలు. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ నా జీవితంలో ఎందుకు ప్రత్యేకం అంటే చాలాసార్లు చెప్పాను, అది ఒక మినీ ఇండియా. వై ఇట్ ఈజ్ మినీ ఇండియా? రైల్వే క్వార్టర్స్ అంటే రైల్వేలో యావత్ భారతదేశానికి సంబంధించిన చాలామంది పనిచేస్తుంటారు. మా ఇంటి ఎదురుగుండా మలయాళీస్, పక్కన గుజరాతీస్, యువతల రెడ్డీస్, ఆ పక్కన ముస్లిమ్స్, ఇటు తమిళియన్స్, అటు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, కుల మత వర్ణ వర్గ విచక్షణ. అంటే నాకు ఈకామ్కి వెళ్ళే వరకు ఏమ్రా మీరేమిటోళ్ళు అని ఏనాడు మేము అనుకోలే. కలిసి ఆడుకున్నాం, కలిసి పాడుకున్నాం, కలిసి దొంగతనాలు చేసాం చిన్న చిన్న ఇంట్లోంచి. సో అది ఒక విచిత్రమైన, అందువల్ల మాకు అన్ని భాషలు పరిచయం. సో మా ఫ్రెండ్స్ అన్ని భాషలు ఉండడం వల్ల ఏమని జరిగింది, కామన్ సినిమా అయితే ఇంగ్లీషు లేదా హిందీ సినిమా, ఎదురుగుండా మలయాళీస్ ఉండడం వల్ల నేను అతి చిన్న వయసు అంటే 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ ఆర్ట్ ఫిల్మ్స్ చూసేవాడిని వాళ్ళతో పాటు. జనరల్గా ఆర్ట్ ఫిల్మ్స్లో కింద ఇంగ్లీష్లో ఉంటాయి సబ్‌టైటిల్స్ తోటి. సో అర్థమయ్యేది, అరే మన సినిమాలు ఇంత కొట్టుకోవడం, ఇంత రంగులు, ఇంత హడావిడు, అంత రియలిస్టిక్గా. చెమ్మీన్ అంటే రొయ్యలు, చెండా అంటే ఈ వాయిస్ ఇన్స్ట్రుమెంట్, ఇంత రియలిస్టిక్గా, ఇంత జీవితంలోకి దూరిపోయేలాగా, ఇంత తక్కువ పాత్రలతో ఇంత ఆకట్టుకునేలాగా ఎలా తీయగలుగుతున్నారు వీళ్ళు. సో నాకు అలా 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 ఆసక్తి. నీకు తెలియదుగా నువ్వు ఇండస్ట్రీకి వస్తావని. ఆ తర్వాత నాటకాలు, సినిమాలో ఇప్పుడు కమర్షియల్ సినిమా, మనకే ఆర్ట్ ఉంది. ఇప్పుడు షావుకారు, పాత సినిమాలు చాలా ఉన్నాయి. ఈ కమర్షియల్ సినిమా అంటే రంగులు, హడావిడి, డ్యాన్సులు, ఫైట్లు, వీటిలో ఉన్న నాకు బాగుంది, ఆర్థికంగా బాగానే ఉంది, ఎంటర్టైన్ అవుతున్నాం. బట్ ఎప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన తెలుగు సినిమా కనపడదేమన్న దుగ్ధ ఉంది చూసా, బాధ. అది నా చేత మిథునం తీయించి. సో ఎంత అంటే బీజం ఎప్పుడు పడింది, 221/1 రైల్వే క్వార్టర్స్లో పడ్డ బీజం ఈనాడు ఆర్ట్ సినిమా మిథునం రావడానికి అది కారణమైంది. అలాగే నేనున్న ఏరియాలో కరెక్ట్గా
మా ఇంటి పక్కన ఇంకో 4 ఏళ్ళ తర్వాత రైల్వేలో పనిచేసే కూలీలకు వాళ్ళు అక్కడ గుడిసెలు అవి ఇవి వేసుకుని వాళ్ళకేం క్వార్టర్స్ ఇవ్వరు కదా. సో వాళ్ళ చదువు లేకపోవడం, అజ్ఞానం, అవిద్య. సో జ్ఞానం రహితంగా ఉండే ఏరియా ఏమవుతుంది, గుండాగిది అది అటు ఇటు. సో చదువు అబ్బకిన వాడికి ఏమిటి అట్రాక్ట్ చేస్తాయి, ఇవి అట్రాక్ట్ చేస్తాయి. సో నేను ఇటు వీళ్ళతో తిరిగేవాడిని. ఏ రాళ్లపల్లి గారు లాంటి మహానుభావుడు నా జీవితంలో ప్రవేశించకపోయి ఉంటే నేను అటు వెళ్ళిపోయాను టోటల్గా. ఆయన ఒక అకస్మాత్తుగా అంటే తప్పిపోతున్న పడవకి ఒక లైట్ హౌస్ లాగా ఆయన వస్తే ఏం చేస్తావు నువ్వు అంటే, తెలియదు సార్, మీరు నాటకాలు వేస్తే నేను కూడా వేస్తా. మేము ఇంకా అక్కడి నుంచి గురువుగారిని పట్టుకొని అంచెలంచెలుగా నాటకాలు ఆయన సినిమాకి వెళ్ళిపోయాడు. సో వారితో పాటు మీరు మేము వెళ్ళే మరి ఆయన ఎన్నో ఏళ్ల తపస్సుతో ఆయన నాటకాలు. ఇప్పుడు మరాళ్ళపల్లి గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారి దాంట్లో కరటక శాస్త్రి శిష్యుడిగా ఆయన ప్రారంభించాడు. ఆ తర్వాత వరవిక్రయం కాళకూరు నారాయణరావు మహాకవి ఆయన వచ్చి ఆయన నాటకంలో పిళ్ళ పేరాయిగా వచ్చేవాడు. అంటే ఒక పర్ఫార్మెన్స్ పరాకాష్ట. రవీంద్ర భారతి ఫుల్ థియేటర్ ఉండగా అలా వచ్చాడు. డైలాగ్ ఎలా చెప్పేవాడు, పెళ్ళైపోయింది, నేను పెళ్ళిళ్ళ పేరాయిని, డబ్బులు వసూలు చేసుకోవాలి అని ఒక నా డబ్బులు నేను ఇప్పుడే వసూలు చేసుకోవాలి, తర్వాత వీళ్ళు ఆడపిల్ల తండ్రి ఇచ్చేదేమిటి, ఉద్ధరి, తొలినాడు హడావిడి, మల్నాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సికపట్ల కొత్తరాలు, 5 అంపకాలు, 6 అప్పగింతలు, 7 వంట బ్రాహ్మణ తగు, 8 రుణదాత నోటీస్, 9 జవాబు, 10 దావా, 11 డిగ్రీ, 12 స్టేట్మెంట్, 13 విచారణ, 14 టమటమ, 15 వేలం, 16 చిప్పా కర్ర. ఈ రోజుల్లో ఆడపిల్లలు పెళ్లి చేస్తే మిగిలేది ఇదే అని టక్క 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 చెప్తుంటే వన్స్ మోర్ అనేవారు. అరే ఒక నాటకంలో ఒక రసం ఉంటుంది, అది బ్రేక్ అయిపోతుందన్న స్పృహ లేదు. అలాగా ఫస్ట్ టైం మేము చూసింది రాళ్లపల్లి గారి డైలాగులకి వన్స్ మోర్ కొట్టడం ఆడియన్స్. అలాంటి ప్రతిభ ఉంటే తప్ప ఎంట్రీ లేక్కడ. సార్ మీరు క్లాస్లో చివరి బెంచ్ స్టూడెంట్ అని చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బెంచ్ వాళ్ళకన్నా చివరి బెంచ్ వాళ్ళకి లవ్ స్టోరీస్ ఉంటాయి ఖచ్చితంగా. లవ్ స్టోరీస్ అంటే ఎక్స్ప్రెషన్ చెయ్యరు అంతే. అంటే బెంచెస్ క్లాసిఫికేషన్. ఫస్ట్ బెంచ్ వాళ్ళంటే తెలివైన వాళ్ళని, వెంటనే సమాధానం చెప్పవాళ్ళని, టీచర్ రాగానే లేచి నిలబడే వాళ్ళని, నీట్గా ఉన్నవాళ్ళని, చదువు పట్ల శ్రద్ధ చూపించేవాళ్ళని ముందు కూర్చోబెడతారు. అది అబ్బని వాళ్ళని, ఎందుకు పనికిరాని వాళ్ళని, భవిష్యత్తులో దేశానికి నాశనం చేసేవాళ్ళని, గూండా వాడుకుల్ని వెనకాల కూర్చుంటారు. కొద్దిమంది మారి ఇలా సమాజంపై ప్రభావం కూడా చూపిస్తారు. మనమే చదువుకున్నాం. రామాయణం ఎవరు రాశాడు? వాల్మీకి. పూర్వ కథ ఏం చెప్తారు మనం చెప్తారు. మరి అంటే ఎవరో ఒక నారదుడు ప్రవేశించాలి జీవితంలోకి. మోటివేటర్ అంటారు, వాడే గురువు. గుకారో అంధకారస్య రుకారో తన్నివారణం. గు అంటే అంధకారం, రు అంటే తీసేవాడు. అలాంటి ఒక గురువు, వాడి ఆధ్యాత్మిక గురువా, మామూలు గురువా? అలాగా నాకు జీవితంలో మా రాళ్లపల్లి గారు. సో ఎస్ ఉంటాయి. ఏదైనా మీ మెమరబుల్ అంటే ఒకటి ఉంటుంది కదా సార్, ఫస్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఏదైనా స్టోరీ ఉందా ఇప్పటికీ గుర్తుండేది? ఆలోచిస్తే ఆ డేస్, ఆ స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ. నాకు ఒక్క చిన్న ఇక్కడ ఏమిటంటే, మేము అన్నదమ్ములం 7గురం, మా ఇంట్లో ఆడపిల్ల లేదు. అందుకని మా అమ్మ నాన్నలు ఇప్పుడు నాకే జడేసి, బొట్టు పెట్టి, గాజులేసి, గౌన్లేసి వీళ్ళేసి మీలో చూసుకునే వాళ్ళు ఎంజాయ్ చేసేది. అందువల్ల మాకు స్త్రీ అంటే అపారమైన గౌరవం మా మొత్తం అన్నదమ్ములకి. మాకు ఆడవాళ్ళంటే ఇక దేవతలే. అంటే మా ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే అసలు ఎలా పెంచుతామో తెలియదు మాకు, అంత గౌరవం మాకు. అది అందువల్ల ఏమిటంటే మేము ఆడవాళ్ళని ఎప్పుడు ఆదుకోవడంతో చూడడం లేదు, ఆరాధ్యంగానే చూడడమే. ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి పూలు కోసుకుంటే నేను అవునా ఇక అందట్లేదని నేను కోసిచ్చిన. మా ఫ్రెండ్స్ రే అమ్మా అంటుంటే మాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు అట్లా అంటున్నారు. కొన్నాళ్ళకి అర్థమైంది అది కాదు. అలాగా ఎస్, కొంతమందిని మనం ఇష్టపడ్డాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే ప్రేమ కథల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ వయసులో ఇప్పుడు నేను ఒకటి చెప్తే ప్రేమకు అందరికీ ఉంటాయి, కానీ ఇప్పుడు బహిరంగంగా చెప్పుకోలేని దుస్థితి ఏమిటంటే అవతల వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి సంసారాలు చేసుకుంటుంటారు. అంచేత మనం పేర్లు చెప్పడానికి లేదు.
ఇన్సిడెంట్లు అదే తప్ప అదర్వైజ్ ఎస్ ప్రేమ కథలు ఎందుకులే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సూపర్ సార్. సార్ నాటకాల గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ నాటకాల జర్నీలో లైక్ మీరు మర్చిపోలేని ఒక సంఘటన? ఒకటి కాదు, చాలా ఉన్నాయి నాటకాల్లో. మేము ఫస్ట్ నా జీవితంలో నాటకం ఎలా ప్రవేశించిందంటే, బీకామ్ చదువుతున్నాం, కాలేజీలో జాయిన్ అయ్యాం. ఫస్ట్ ఇయర్ వార్షికోత్సవం ఉంటుంది, యానివర్సరీ. దానికి మీరు ఎవరన్నా నాటకం వేస్తే వేయండి కొత్తగా, దానికి ప్రైజులు ఇస్తామని అనౌన్స్ చేశారు. వెంటనే మాకు ఒక ఉత్సాహం వచ్చింది. అరే మనం అప్పటి వరకు చదువు లేదు, పెద్దగా ఎందులోనూ రాణించలేదు కదా, మనం ఎందుకు మొదలెట్టకూడదని ఒక చిన్న గ్రూప్ని తయారు చేసి మనం వేద్దాం నా నాటకం. ఏం వేద్దాం? అప్పట్లో 2 నాటకాలే ప్రసిద్ధం. ఒకటి జంజాల గారు రాసిన ఏక్ దిన్ కా సుల్తాన్, చాలా పాపులర్. సినిమాల్లోకి రాకముందు ఆయన చాలా పాపులర్, వేలల్లో ప్రదర్శించారు. ఇంచుమించు నాటకాలు వేసే ప్రతి వాడు ఏక్ దిన్ కా సుల్తాన్ వేసే ఉంటాడు. నెక్స్ట్ ఆది విష్ణు గారని ఆయన ఉండేవాడు, ఆయన నాటకాలు. కాకపోతే ఏమిటంటే మాకు ఒక మైనస్ పాయింట్, మాకు డబ్బులు లేవు, అంతా మధ్యతరగతి స్టూడెంట్స్ కదా. హీరోయిన్ ఉంటే మా వల్ల కాదు, పైసలు లేవు. అందువల్ల హీరోయిన్ లేకుండా తక్కువ ఖర్చుతో ఏమిటి అని ఎన్ని వెతికినా మాకు కావాల్సింది దొరకలే. అప్పుడు మా నాన్న రైల్వేలో పనిచేసేవాడు. ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది ఏది రైల్వే రిటైర్ అయిపోయాక అక్కడి నుంచి మేము మామూలుగా అద్దెంట్లోకి వెళ్ళాం. రైల్వే ఇంట్లో చాలా వైభవంగా ఉండేది, చాలా స్వేచ్ఛగా. 24 అవర్స్ కరెంటు, 24 అవర్స్ నీళ్లు, ఏం కావాలంటే అసలు అడిగేవాళ్ళు లేడు. అది సొంత మహారాజ భవనంలా ఉండేది. అక్కడి నుంచి ఒక రిస్ట్రిక్టెడ్ అద్దెళ్ళకి వెళ్ళిపోయాం. మేకు కొట్టకూడదు, నీళ్లు పట్టకూడదు, జల్దీ రావాలి, 10 గంటకల్లా లాకు. ఇవి మేము ఎరగం. ఇదేంట్రా బాబు ఇది, ఇవన్నీ కష్టాలు మాకు తెలియవు. హాస్టల్కి వెళ్ళినట్టు అయిపోయింది. మొత్తం కుటుంబం అంతా, ఒక్కడికి కాదు, మొత్తం అందరికీ. ఈ కష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్టైన్మెంట్గా అద్దె కొంప అని నాటకం రాసేసి, నా ఎక్స్పీరియన్స్లతోటి నేనే డైరెక్ట్ చేసి, నేనే రాసి, నేనే ఒక వేషం వేసి ప్రదర్శించాను. దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. మస్తు కనెక్ట్ అయ్యి ఉంటారు, అందరూ అదే పరిస్థితి కాబట్టి. వెంటనే ఏమవుతుంది, అప్పటిదాకా జర్నీ చేస్తున్న మా చదువు వ్యవహారం, అరే అంటే మనలో ఈ టాలెంట్ ఉందన్నమాట. ఇదే మనం ట్యాప్ చేయాల్సింది. నెక్స్ట్ జనరేషను ఆయన పిల్లలైనా మనం ఎక్కడ పట్టుకోవాలంటే, వాడు ఏం చేస్తున్నాడు, క్రికెట్ వైపు వెళ్తున్నాడా, మ్యూజిక్ వైపు, ఆటల వైపు పెడుతున్నాడా, మ్యూజిక్ వైపు పెడుతున్నాడా, ఫిజికల్ అట్లా, అది కనుక మనం గ్రహించగలిగితే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు వాడిని అందులో పెట్టచ్చు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫారిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అది ప్రధానమైన తేడా. అది నేను దీని ముఖంగా అంటే ఈ పాడ్కాస్ట్ ముఖంగా కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థన ఏమిటంటే, విదేశీ విద్యలో నీకు చదువుతో పాటు 2 ఆల్టర్నేటివ్స్ చెప్తారు. ఒకటి చదువు, 2 నీకు కళలు ఇష్టమా, స్పోర్ట్స్ ఇష్టమా. నీకు కళలు ఇష్టమైతే ఏరుకో, డ్రాయింగ్ చేస్తావా, మ్యూజిక్ చేస్తావా, పోయిటరీ రాస్తావా, బికమ్ సంథింగ్. ఆర్ అదర్వైజ్ స్పోర్ట్స్, క్రికెట్ ఆడతావా, ఫుట్బాల్ ఆడతావా, వాలీబాల్ ఆడతావా, ఈదుతావా, ఇష్టం. సో ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఒక ఆట అయినా రావాలి, ఒక కళ అయినా రావాలి. ఎంత గొప్ప విషయం. ఇప్పుడు చాలామంది ప్రసిద్ధ సింగర్స్ అయ్యారు, చాలామంది స్పోర్ట్స్ మెన్స్ అయ్యారు, చాలామంది పెయింటర్స్ అయ్యారు, చాలామంది మ్యూజిషియన్స్ అయ్యారు. మరి ఇన్నేళ్ల భారతదేశంలో మనం ఎన్ని ఒలింపిక్స్ వచ్చాయి మనకి? ఎందుకు అమెరికాకి అన్ని పథకాలు వస్తాయి? ఆరంభం నుంచే అన్ని దేశాల్లో ఉంది ఇది. అన్ని దేశాల్లో చదువుతో పాటు సమాంతరంగా మన దాంట్లో కొన్ని కాలేజీలో అది కూడా ఆప్షనల్, ఇష్టం ఉంటే చేయి, కాదు కంపల్సరీ. అక్కడ కొన్ని దేశాల్లో మిలిటరీ కంపల్సరీ, సింగపూర్ లాంటి దేశాల్లో మస్ట్, అది కూడా అవసరం. మీరు అన్నట్టు ఇప్పుడు చాలా అవసరం సార్, ఎందుకంటే 20-15 రాకముందుకే వాళ్ళకి బీపీలు, షుగర్లు అన్నీ అందుకనే లేనందుకు. ఎందుకంటే ఈ జబ్బుల్ని తగ్గించే లక్షణం 2 కళలకి ఉన్నాయి. స్పోర్ట్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తే, ఆటలు బాగా ఆడితే నీకు జబ్బులు తక్కువ అవుతాయి.
రావని కాదు, తగ్గుతాయి. 2 కళలు ప్రశాంతతనిస్తాయి. సో మనం ఇప్పుడు మన దాంట్లో ఉన్నారు కానీ బలవంతంగా వీడికి ఇష్టం ఉండాలి, అక్కడ అట్లా కాదు, కంపల్సరీ అంటున్నా. అలాగే కొన్ని దేశాల్లో మిలిటరీ శిక్షణ కంపల్సరీ, దానివల్ల క్రమశిక్షణ ఏర్పడుతుంది. సో నేనేమంటున్నా అంటే, నేను ఈ భారత ప్రభుత్వానికి లేదా ఎవరైనా సరే, మాకేసి ఎన్సీసీ ఉండేది కానీ అది కూడా ఆప్షనల్, స్కౌట్ ఉండేది ఆప్షనల్, అంటే నీకు ఇష్టం ఉంటే చేరచ్చు, అట్లా కాదు, కంపల్సరీ మిలిటరీ అయినా ఉండాలి, కంపల్సరీ కళలైనా ఉండాలి, స్పోర్ట్స్ అయినా ఉండాలి. సో దీనివల్ల ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇప్పుడు ఇంకోటి దీనికి ఎంత ఇంటర్లింక్. ఇప్పుడు వివేకానందుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, చాలా ఆశ్చర్యంకరంగా ఉంటుంది. నాకు భగవద్గీత చదువుకునేవాడి కన్నా ఫుట్బాల్ ఆడేవాడంటే నాకు ఇష్టం అన్నాడు. అది ఎంత స్టేట్మెంట్ అది! అంటే దాని అర్థం ఏమిటంటే అంటే ఎవడైతే ఫుట్బాల్ ఆడతాడో వాడికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఎవరికైతే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందో వాడికి మెంటల్ ఫిట్నెస్ కోసం భగవద్గీత పనిచేస్తుంది. అది భగవద్గీత బాగా అర్థమవుతుంది వాడికి. ఎవడైతే స్పోర్ట్స్లో లేదా కళల్లో ఉన్నాడో వాళ్ళకి ఆధ్యాత్మికత కూడా బాగా అర్థమవుతుంది, సెన్సిటివిటీస్. సో దాని అర్థం ఏమిటి అని చేత ఈ రెండిట్లో మన దేశంలో కూడా మస్ట్ చేయాలి. చేస్తే ఏ కారణం చేతనైనా వీడికి ఉద్యోగం లేదనుకో, స్పోర్ట్స్లోకి వెళ్తాడు, సింగర్ అవుతాడు, యాక్టర్ అవుతాడు, పెయింటర్ అవుతాడు. అవునా కదా? ఎగ్జాక్ట్లీ సార్. దీన్ని మనం మ్యాండేటరీ చాలా ఇంపార్టెంట్. నాటకాల గురించి మాట్లాడుతున్నాం కదా సార్, నాటకాల యొక్క పర్పస్ ఏముంటుంది సార్ బేసిక్గా? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పటికి మారుతూ వచ్చిందా ఏమైనా? ఇప్పుడు ఎప్పుడైతే నాలో మా టీంలో ఈ విద్య ఉంది ఓహో అనగానే మేము గురువుగారు రాళ్లపల్లి గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన అండర్లో ఇంక మేము నాటకాలే ప్రాణంగా. అప్పటిదాకా ఒక 221/1 చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ అంతా అయిపోయింది. అక్కడి నుంచి కేవలం నాటకాలు, 24/7 నాటకాలే. నాన్న ఇంట్లోంచి కూడా గంటేసిండు నన్ను. నేను పోయి మా గురువు గారి ఇంట్లో ఉన్నా. మీ నాన్నగారికి ఏముండే సార్, అంటే మీరు ఏమవుదాము అంటే అట్లా మధ్యతరగతి తండ్రికి ఎవడైనా ఏమైతే ముందు ఏదో రైల్వే ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పడేస్తే వాడికి జీవితాంతం పక్కా శాలరీ వస్తుంది. వాడికి పెళ్లి చేస్తే వాడికి ఓ పిల్లాడి పుడితే వాడు బతుకోడు, ఇంతే మధ్యతరగతి మెంటాలిటీ అది. ఇప్పుడు బాగా చదువుదాం, కోట్లు ఉండదు. అంటే చిన్నప్పటి నుంచి అట్యూన్ అయిపోయింది మధ్యతరగతి కూడా. ఇప్పటికి కూడా నాకు ఆ మధ్యతరగతి మెంటాలిటీ. మా ఇంటికి వస్తే నువ్వు ఒక రిచ్ అట్లా ఏం కనపడదు, ఒక సినిమా యాక్టర్ ఇల్లుగా ఉండదు మా ఇల్లు. ఇప్పుడు ఇలా ఉందా, ఇది చాలా కాస్ట్లీగా ఉన్నట్టు లెక్క, ఇది ఆఫీస్ కాబట్టి ఓకే ఉండదు. మధ్యతరగతి సైకాలజీ ఏమిటంటే జీవితం పట్ల తెలియని ఒక భయం. రేపన్న రోజున ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తే రేపేమైనా అర్జెంట్ అవసరమైతే, అంటే కోట్లు సంపాదిద్దామని ఉండదు, కోట్లు ఖర్చు పెడదామని ఉండదు. 2 ఇడ్లీలు ఉన్నాయా, ఇంకొక వడ ఉంటే మంచిగా, లేదా టీకే, ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ అయిపోతాడు. నేను ఇంతవరకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఈ హోటల్లో రూమ్ బాగాలేదు నేను ఏనాడు కంప్లైంట్ చేయలే. ఎందుకంటే మనది ఒకటే ఫిలాసఫీ, సద్దన్నం చాప అలవాటు అయిపోయింది. అది సద్దన్నం చాప అవి ఉంటే చాలు మాకు. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌవ్. మాకు ఇల్లు, బట్టలు అన్నీ బోనసే. దానికి మీకు ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి అది మాకు చాలు. ఇంతకన్నా అసంతృప్తి అనేది లేదండి మా జీవితంలో. మాకు కోరికలు లేవు, ఆశయాలే. అట్లా అది నేర్చుకున్నాం. మధ్యతరగతిలో పుట్టడం వల్ల మాకు జరిగిన మహోపకారం ఏంటంటే మా జీవితంలో అసంతృప్తి ఉండదు. ఠీకే, నాకు 2 జతల చెప్పులు, 1 జత బూట్లు ఉంటాయి. మా పిల్లలకి ఈడికెళ్ళి ఆడదాకా ఉంటాయి. బట్టలు బిరువాల్లోంచి బయటికి దుంకేస్తుంటాయి అందరికీ. నాకని మా ఇంట్లో అని కాదు, ఎక్కడైనా సరే చూడండి. ఇంతకుముందు ఒక లైన్ మర్చిపోయాను చెప్తున్నప్పుడు, అది మీరు ఆల్రెడీ చెప్పిందే, సినిమాలు పాకెట్ సంతృప్తి కోసం, నాటకాలు జీవ సంతృప్తి కోసం అని డైలాగ్ మీరు చెప్పడానికి దాని వెనకాల ఉన్న అనుభవం ఏంటి సార్? సింపుల్. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా సరే అన్నీ అద్భుతంగాలు ఏమి ఉండవు. ఇప్పుడు మేము ఏడాదికి ఒక 25 సినిమాలు చేస్తే అందులో మాకు సంతృప్తినిచ్చేవి 1-2 ఉంటాయి, ఉండకపోవచ్చు కూడా.
సంతృప్తి అంటే ఏ కైండ్ ఆఫ్ సార్? ఏం పెర్ఫార్మెన్స్ చేసాం అదే కదా. ఇప్పుడు కళాకారుడికి కావాల్సింది ఏమిటి? నాటకంలోకి సినిమాకి తేడా ఏమిటి? నాటకంలో డబ్బులు ఇవ్వడు, బట్ చప్పట్లు కొడతారు. సినిమాలో కూడా కొడతారు, కానీ అవి మాకు దాకా రావు. ఎక్కడో షూటింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్వి రంగారావురా, సావిత్రిరా, సూర్యకాంతం రా అని అంటున్నప్పుడు ఏమిటి? ఎన్నేళ్ళయింది వాళ్ళు పోయి? ఎన్నేళ్ళయింది? ఇప్పటిదాకా ఉన్నాడు, శాశ్వతంగా బతుకుతున్నట్టే కదా. బ్లాక్ అండ్ వైట్ సినిమా టీవీలో టెలికాస్ట్ అయినంత కాలం వాళ్ళు సజీవులే. ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళేం కోట్లు సంపాదించినారు అంటే మనకన్నా పాత జనరేషన్ కదా, వాళ్ళకు కూడా ఈ ఫిలాసఫీ ఉండేది. నాకు తెలిసి చాలామంది సావిత్రి తగలేసుకుంది, డబ్బు దానాలు చేసింది. దానాలు చేయకుండా ఏం చేయమంటారు? దానాలు చెయ్యాలి, అపాత్ర దానం చేయకూడదు. సహజమైన గుణం సావిత్రి గారిది, ఏది దానం చేయడం. అది వద్దంటే ఎట్లా? దానికి ఒక ఎగ్జాంపుల్ చాలా ప్రసిద్ధమైన కథ ఇది. ఒక సన్యాసి లాంటి ఆయన కాలువలోకి దిగి స్నానం చేస్తున్నాడు. ఒక తేలు కొట్టుకుపోతుంది. ఈయన అది పట్టి తీయడానికి ప్రయత్నం చేశాడు. అది పట్టమని కుట్టింది, వదిలేశాడు. మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ కుట్టింది. ఒక 60 సార్లు కుట్టే తీసి పడేశాడు, బయటికి వెళ్ళిపోయింది. ఆ పక్కన స్నానం చేస్తున్నాను అని అడిగాడు. ఏమైనా బుద్ధి ఉందా, నువ్వు యోగి అట్లయ్యా? అది నువ్వేమో అది చేయి పెట్టి సేవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి, అది కుడుతోంది. ఒకసారి 6 సార్లు కుట్టింది. ఇంక చిన్నది సరిపోయేది, కుట్టిందో ఏమైందో అది కరెక్ట్ కాదు కదా. మరి ఇంత చదువుకున్నవాడివి, ఇంత తెలివైనవాడు అంటే. అప్పుడు ఇతన సమాధానం ఏమిటంటే, నాయన క్షుద్ర జంతువు, అది కీటకం, అదే దాని సహజ వృత్తి కుట్టడం. దానికి తెలియదు సేవ చేస్తున్నామా లేదన్నది, కుడుతోంది. క్షుద్ర జంతువు యొక్క సహజ లక్షణం అదే వదులుకోనప్పుడు మనిషిని నేను, నా సహజ లక్షణం కరుణ, నేను రక్షించడం, నేను ఎట్లా వదులుకోవాలా? వాళ్ళని తగలేశారు, డబ్బులు వేసేసారు, ఈశ్వరగా వాడు దానాలు చేసేయడం, విచ్చలవిడిగా ఖర్చు చేశారని దానం చేయడం వరకు నో కంప్లైంట్. నేను చేయాలి. సావిత్రి అందుకే మిగిలిపోయింది, మహాదాతగా మిగిలిపోయింది. ఈ దాన గుణాన్ని క్యాష్ చేసుకుని ఆ అమ్మాయిని మోసం చేశారు. ఆవిడ్ని వాళ్ళు ఎదవలు. హ్యూమన్ సైకాలజీలో కొన్ని పొరపాట్లు చేసి ఉంటే ఉండొచ్చు కాక, కానీ వ్యక్తిత్వం ఎంత గొప్ప వ్యక్తిత్వాలు, ఏమి వ్యక్తిత్వాలు. నాగయ్య గారి గురించి ఒక ఇన్సిడెంట్ చదువు. నాగయ్య గారు ఫస్ట్ హీరో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి. ఫస్ట్ హీరో రోల్స్ రాయస్ కార్లో ఉన్న అట్లాంటి కార్లు డ్రైవరు మెయింటైన్ చేసే అంత హీరో అనమాట. అలాంటి ఈ దాన గుణాల వల్ల అప్పట్లో 10 మందికి పెట్టడం పరిస్థితి చూసుకుంటారు అనే ఒక అందరికి ఇక్కడే సినిమా ఇండస్ట్రీని కాదు, మనకు ఇప్పుడు మీ తాతగారు వాళ్ళు ఎవరైనా, మా తాతగారు అట్లాంటి వాళ్ళకు కూడా అభ్యాగతి, స్వయం విష్ణు, భోజనం చేసే టైంకి ఎవరైనా వస్తే రెండయ్యా కూర్చొని భోజనం చేయడం, పెట్టడం, పెళ్ళేటప్పుడు ఏమైనా ఇచ్చి పంపించడం, అది అనవైతే. అది ఒక సాంప్రదాయం, సంస్కృతి మనకది. చుట్టాలు వస్తున్నారు, అమ్మ తలుపులేసి కుక్కల బోర్డు పెట్టు, అది కాదు కదా దరిద్రం. అది ఇప్పుడు వచ్చింది. అది అలాంటి ఒక ఉన్నతమైన వాల్యూస్ వాళ్ళు సినిమాల్లో చెప్పారు, ఆచరించారు. సరే, అందువల్ల ఇవాళ వరకు వాళ్ళు గుర్తున్నారు. ఇంకా 10 తరాలు మేము మధ్యలో వెళ్ళిపోతాం, ఎవరికి గుర్తున్నాం మేము? డైలాగ్ ఉంటుంది సార్, బుక్ కూడా ఉంది, చివరికి మిగిలేది ఏంది అంటే ఇదే. ఇంకా వాళ్ళు గుర్తున్నారు కాబట్టి మిగిలారు. ఇంకా లెట్ us praise them. అలా మహానుభావులు వాళ్ళు. ఏమైంది ఇప్పుడు దీనివల్ల? వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షను, పరమాద్భుతమైన వేషాలు వేశారు. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే కేవలం సంపాదించుకున్నామని కాదు, 10 మందికి పెట్టగలిగాం అన్న తృప్తితో వాళ్ళు పోయారు. సో అదనమాట. నేనేమిటంటే అన్ని అద్భుతమైన వేషాలు రావు, కానీ చేత కొన్ని డబ్బులతో తృప్తి పడతాం. కొన్ని వేషాలు ఉంటాయి. మన మాతృదేవ భోల విలన్, ఓ చేపల కృష్ణ, సముద్రంలో నువ్వు నేను, ఇలాంటి కొన్ని వేషాలు ఉంటాయి. బ్రహ్మాండ. సో సినిమా గురించి మాట్లాడదాం సార్. ఎలా ఇంట్రొడ్యూస్ అయ్యారు సినిమాకి? నాటకాల నుంచి సినిమాల్లోకి వెళ్దామని నేను ఎన్నడూ అనుకోకపోవడానికి రీజన్ ఏమిటంటే, నాటకాల్లో మా సక్సెస్ ఎంత సక్సెస్ అయితే ఇవాళ సూపర్ స్టార్స్ ఏ హోదా అయితే అనుభవిస్తున్నారో, ఆర్థికంగా కాదు, అంత గౌరవం. మేము ఎక్కడికైనా వెళ్తే, నేను తల్లావజుల సుందరం మా టీం, అమ్మ నా కొడుకులు వచ్చారు, ఇక మనం సెకండ్ ప్రైజే. జనరల్గా అప్పుడు ఏమిటంటే ఆర్థికంగా మేము ఎక్కడ వేసేవాళ్ళం, చిన్న చిన్న ఊళ్ళలో వేసినప్పుడు అక్కడ మమ్మల్ని దింపడానికి స్కూళ్ళు వాడేవారు. సమ్మర్లో ఈ స్కూల్లో మీరు ఉండండి, ఈ స్కూల్లో మీరు ఉండండి, ఒకే స్కూల్లో ఒక్కొక్క రూమ్లో మీరు ఉండండి. మేము ఈ సక్సెస్ల మీద పెడుతుంటే అందరికీ ఈ స్కూల్లో రూమ్లు ఇచ్చి మాకు పక్కకు పిలిచి, సార్ మీకోసం హోటల్ రూమ్ చేసాం అంటే వాళ్ళు ఏడుస్తారని. అది మా రేంజ్. మీకు ఇచ్చే రెస్పెక్ట్ అవన్నీ. అంటే ప్రపంచంలో ఒక సత్యం ఏమిటంటే, ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ దే విల్ బో. ఎవడైనా నువ్వు ఏ రంగంలో అయినా,
పాడ్కాస్ట్లో నువ్వు మొగాడు అనుకో పాదాక్రాంతం. సింపుల్. ఏ రంగంలో అయినా సరే నువ్వు సక్సెస్ అది వస్తుంది. దాని వెనకాల ఎన్ని వచ్చి వీడు సక్సెస్ అయ్యాడు అది ఎవరికి అక్కర్లా. సక్సెస్ సినిమా ఇండస్ట్రీలో అంతే. సేమ్ నాటకాలు. దానికి ఒక మాట సార్, మీరే ఒక దానిలో చెప్పారు, ప్రపంచంలో ఈ పనిని నేను కాకుండా ఇంకెవడు ఇంతకన్నా బాగా చేయలేడు అనేలా చేయో నీకు ఆటోమేటిక్గా వస్తుంది. అంతే అంతే, అది యూనివర్సల్. అది ఇది నేను చెప్పింది కాదు, యూనివర్సల్. ఒక సేయింగ్ ఉంది ఏమిటంటే, నువ్వు చీపురుతో ఊడిచేవాడు ఉత్తి అనుకోనిది, నువ్వు ఇంత గొప్పగా ఇంకా చీపురుతో ఎవడు ఊడవలేడు అనే స్థాయిలో చెయ్యి. నీకు ఇచ్చిన పని ఎంత చిన్నదైనా అంత గొప్పగా చెయ్యి. సో యూ విల్ బీ సక్సెస్ఫుల్. సింపుల్ లాజిక్. నీకు ఇంకో తమాషా చెప్తా. ఫస్ట్ నాటక రంగంలో నేను ప్రవేశించినప్పుడు రవీంద్ర భారతిలో మా గురుగారు, మా శిష్యుడు, వీడికి ఒక మంచి వేషం ఇవ్వండి అంటే ఆచార్య నాగార్జున నాటకం పేరు. అందులో తారకం, ఆ వేషం కూడా నాకు గుర్తుంది. 30 రోజులు రిహార్సల్స్, కామెడీ వేషం చేస్తున్నా 30 రోజులు అయ్యాక ఇంకా నేను చేయడానికి సిద్ధమై ఇంకొక 10 రోజుల్లో నాటకం అనగా డైరెక్టర్ బామ్మర్ది దిగాడు. వెంటనే సరిగ్గా చేయట్లేదు, నవ్వట్లేదండి అని వాడు నన్ను తీసేసి వాడు బామ్మర్దిని పెట్టుకున్నాడు. నాకు చాలా బాధ కలిగింది. మా గురుగారు ఏం చేస్తాడు సరే అని ఇంకో చిన్న వేషం అని అంటే బౌద్ధ భిక్షు వేషం. డైలాగులు లేవు, ఒక మంత్రం ఏదో ఉంటుంది. ఏది ఇట్లా స్క్రీన్ ఇలా తెరగానే బుద్ధుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడ 4 బౌద్ధ భిక్షువులు, ఇక్కడ ఒక 4 బౌద్ధ భిక్షువులు. కాకపోతే ఫస్ట్ బౌద్ధ భిక్షువు నాకు ఇచ్చి నా బాధపడలేక ఇట్లా పూలు పెట్టుకుంటాం. నమో తస్స అర్హతో భగవతో సమ్మా సంబుద్ధస్స అని బుద్ధుడి మీద ఇలా పూలు వేసేసి అలా వెళ్ళిపోతుంది. ఇంతనే వేషం. ఏది 30 రోజులు వేరే నాటకం చేస్తే నన్ను తీసేసి ఈ వేషం ఇచ్చారు. దీంతోపాటు ఇంకొక వేషం ఇచ్చారు. ఏంటది? మహారాజు గారు ఆచార్య నాగార్జున దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక భటుణ్ణి. ఇందులో మీసాలు ఉండవు, ఒక నెత్తి మీద టోపీ ఉంటుంది, కాషాయం కట్టుకుంటాం. ఇది ఇంత మీసాలు, నెత్తి మీద టోపీ, చేతుల బల్యం. వచ్చా ఆయన వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడి ఆ సీన్ అంతా అయిపోయాక వెనక్కి వచ్చేస్తాడు. నా వేషం ఏమిటి? అతి చిన్నది, భటుడు అక్కడికి వచ్చి నిలబడాలి. అయితే నేను ఎంత క్రమశిక్షణగా నిలబడ్డా అంటే ఒక రెప్ప వేయడం తప్ప శరీరంలో ఇంత అంగుళం మూమెంట్ లేదు నాకు. అంతే, శిలా విగ్రహంలాగా. రాజుగారు ఇలా వెనక్కి వెళ్ళిపోయాడు, నేను గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయా. ఆడియన్స్ చప్పట్లు కొట్టారు. ఎంత చిన్న వేషమైనా పరిపూర్ణంగా నీకు ఇచ్చిన వేషం అంత పర్ఫెక్ట్గా చేస్తే జోహార్. ఎవరైనా నాకు వేషం పోయినా కూడా ఈ కిక్ ఏదైతే ఉందో చప్పట్లే కదా. అదిగో వినరా చప్పట్లు కదా ఆకలిగా పరాజీవికి పంచభక్ష పరమాన్నాలు. అట్లాగా అలా నాటకం వేసి అక్కడి నుంచి నాటకాలు వేసుకుంటూ ఇంకా చుట్టేసాం మొత్తం. అలహాబాదు, అహ్మదాబాదు, కేరళ, బెంగుళూరు తెలుగు నాటకాలు, ప్రవాస తెలుగు వాళ్ళ కోసం బ్రహ్మ ఇలా వెళ్ళి అన్ని సమస్యాత్మక నాటకాలతో పాటు మందు మీద చల్చల్ గుర్రం నాటకం రాశాం. ఆ నాటకం ప్రదర్శన రవీంద్ర భారతిలో. దానికి చీఫ్ గెస్ట్గా మహానటి సూర్యకాంతం గారు వచ్చారు. ఆవిడకి సన్మానం మా నాటిక. బ్రహ్మాండంగా విపరీతంగా ఎంజాయ్ చేసింది ఆవిడ. అందులో బెంజమిన్ అని మా సుందరం వేషం వేస్తాడు. అరే చాలా బాగా చేశావురా. ఈ నాటకం చూసి ఒక నిర్మాత బాగా ఆడారు అని నన్ను పిలిచి, ఏమయ్యా మనం సినిమా ఇండస్ట్రీ, నేను సినిమా తీస్తున్నాను, నువ్వు మాట్లాడడానికి రా అని నన్ను ఫ్లైట్ ఎక్కించుకుని చెన్నైకి తీసుకెళ్ళాడు. సూపర్ సార్. మంచి క్యారెక్టర్ వేసి అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ పొంది ఆ రోజు ప్రశాంతంగా పడుకున్న ఫస్ట్ క్యారెక్టర్ అట్లా గుర్తుందా సార్? ఈ రోజు నాకు తెలిసి మాతృదేవోభవ కొత్తలోనే. ఓకే, మాతృదేవోభవ వేషం కరుణరసాత్మకమైన కథ. అది తెలుసు కదా, మాతృదేవోభవ సినిమా గురించి తెలుసు కదా. తెలుసు, చాలా ప్రసిద్ధమైన సినిమా. ఆ సినిమా రిలీజ్ అయిన రోజున కళ్ళున్న ప్రతి ఒక్కరికి ఏడ్చారు అన్నమాట. నేను కాకినాడలో ఉన్నా. ఒక సినిమా స్క్రిప్ట్ రాయడం, జైత్రయాత్ర అనే సినిమా స్క్రిప్ట్ రాయడం కోసం వెళ్ళా. మా హోటల్ ఎదురుగుండా ఇది ఒక థియేటర్. పోస్టర్ వేశారు మాతృదేవోభవ. రేపు రిలీజ్. సరే ఎలా ఉంటుందో చూద్దాం, కొంచెం జనం వచ్చాక రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్దాం అని వెయిట్ చేస్తున్నాం. ఎవ్వడు లేడు. ఒక ఫస్ట్ డే అంటే రిలీజ్ అయిందా లేదా అంటే అయింది సార్. మరి
ఎవడు రావట్లేదు సార్, ఎవడొస్తారు సార్, 7 బోర్డు సినిమా. మేము ఎంత కష్టపడి చేసి ఇదా. రెండో రోజు ఏంట్రా, 3-4 వచ్చారు సార్. నెక్స్ట్ డే సండేనే ఆవిడ. మూడో రోజు ఏమైనా జరిగిందా ఏంటి, ఆత్మహత్య ఏమైనా చేసుకున్నాడా, డబ్బులు థియేటర్ అట్లా ఫుల్ జనం. నేను పిలిచి ఏమైందా అంటే, ఏమో సార్ మాది చూసారు సార్, టికెట్లు లేవు సార్, దొరకట్లేవు సార్, కొట్టుకుంటున్నారు. ఊరిదినం అవునా, నేను రికమెండేషన్ తోటి సెకండ్ షో పెడితే కచ్చిఫులు పంచుతున్నాడు. అరే అంటే అప్పుడు ఎక్కిందన్నమాట. అది సినిమా. అయ్యి బాబు, ఆ సినిమాలో అది చూసిన తర్వాత వేషం ఎంత పరమ దుర్మార్గమైన వేషం ఏమిటంటే, అది గుండెమి చేసి భలే వేషం చేశాను అనే ఆనందం కన్నా కూడా ఇంత ఇద్దరమైన వేషం ఎలా చేశాను రా బాబు అని నేను అనుకున్నాను. చాలా కాలం తర్వాత మా ఇంటి ముందు కూర్చొని గార్డెన్లో పేపర్ చదువుకుంటాం. కూరలు అమ్ముకోవడానికి ఒక వచ్చింది. ఏం సారు అట్లా చంపుతావు? నేను ఇక మా సినిమాలో మరి హీరో ఉన్నప్పుడు విలన్ ఉండాలి కదమ్మా, అందుకని ఒక్క పోటు ఊడిస్తే 3 సార్లు ఓడు అన్న అన్యాయం కాకపోతే అని తిట్టుకుంటూ పోయింది. అంత ఎక్కేసిందన్నమాట. థియేటర్ నుంచి మిమ్మల్ని తీసుకెళ్లారు ఇంటికి జనాలలా వాళ్ళు వెధవ దుర్మార్గుడు అని తిట్టుకుని అసలు నేను అదొకటి ఆమె ఒకటి. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు చాలాసార్లు చెప్పా. ఒక అమ్మాయి లేచి, సార్ మీరు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు చాలా చిన్నపిల్లనండి, తర్వాత ఇక్కడికి వచ్చేసాను యూఎస్కి, నాకైతే ఎట్లయినా సరే మిమ్మల్ని చంపేస్తే పోయేది దరిద్రం అన్నంత ఫీలింగ్ కలిగింది సార్ అన్న. అంటే అంత బాగా చేశారు సార్ ఇక మీరు అందరూ. అదే ఇప్పుడు ఏమిటంటే అల్లు రామలింగయ్య గారు అదొక సినిమా చేశాడు, కథానాయకుడు కథ ఏదో అట్లా ఓ సినిమా. అందులో ఈ హాస్టల్లో ఒక ఉద్యోగి ఎగ్జాజరేట్, సినిమా అంటే కొంచెం ఎగ్జాజరేట్ చేస్తే చూపిస్తారు కదా, పసిపిల్లలు అనాథ పిల్లలకి పాలు ఇవ్వాలి కదా, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నీళ్ళ గ్లాసులు ఉంటాయి, నీళ్లు నింపిన గ్లాసులు, గాజు గ్లాసులు, ఇంకు పిల్లలు ఉండదు, దాంతో పాలు తీసుకుని ఒక్కొక్క దాంట్లో కొంత వేసుకుంటూ పోతాడు. అవి పిల్లలకి ఇస్తాడు. అంత దుర్మార్గమైన వేషం అన్నమాట. ఇప్పుడు నిజానికి చాలా హాస్టల్లో ఇట్లా జరుగుతుందేమో కూడా ఇప్పటికీ. మనకు అప్పుడప్పుడు మనం సోషల్ దీంట్లో యూట్యూబ్లో చూస్తుంటే ఒక ఆఫీసర్ ఈ హాస్టల్స్ వాటి తిరుగుతుంటాడు. నాకు భలే ఇష్టం ఆయన, మహానుభావుడు ఎవరో, ఆయన పేరు గుర్తులేదు కానీ హాస్టల్లో చెక్ చేస్తుంటాడు ఫుడ్. ఏమమ్మా ఎంత పెట్టావు, ఇది పప్పానే, ఇది పప్పా, ఇది కూరనా, ఎగ్ గేమ్స్, ఇట్లా లోపలన్నీ బస్ చచ్చేలా తిడుతుంటాడు. ఈ హాస్టల్స్ వీళ్ళు గవర్నమెంట్ హాస్టల్స్ ఇంత డబ్బులు తింటే మనుషులా పశువులా పచ్చిబూతులు తిడతాడు. అంటే ఇవాళకి కూడా దుర్మార్గం కొనసాగుతుంది. అలాంటి వేషాన్ని ప్యారడీ చేశాడు అన్నమాట అల్లు రామలింగయ్య. ఎంత గొప్ప విషయం అండి ఇది కదా. ది పర్పస్ ఆఫ్ ఫిల్మ్ ఏమిటండి, పర్పస్ ఆఫ్ ఎనీ ఆర్ట్ ఏంటి? ప్రజల్లో సంస్కరణ. ఇలాంటి ఎదవలు ఉన్నారు, ఇలాంటి ఉత్తములు ఉన్నారు, ఇలాంటి మంచి వాళ్ళని స్ఫూర్తి అలా ఇవ్వాలి కదా. ఆ వేషానికి 100 days ఫంక్షన్ జరుగుతుంది. సభలో అల్లు రామలింగయ్య గారిని కూడా అందరితో పాటు ఆయన కూడా మాట్లాడమని రమ్మనగానే అభిమానుల ఈ జనంలోంచి ఒకడు పచ్చి బూతులు తెచ్చుకుంటూ చెప్పు విసిరేసాడు. పసిపిల్లల పొట్టలు కూడా తావరా నీ అమ్మ అని చెప్పు విసిరితే తగిలింది, పట్టుకున్నాడు. విన్నాడు. ఏమన్నా ఆ సినిమాలో అట్లా చేస్తారు ఆయన ఏమన్నా సార్, ఈ చెప్పు నాకు పద్మశ్రీతో సమానం. ఎంత బాధపడకపోతే వాడు చెప్పిసిరాడు అంటే నేను ఆ పాత్రను ఎంత బాగా చేసినట్టు లెక్క. ఎగ్జాక్ట్లీ. పూర్వకాలం మహంకాళి వెంకయ్య అంటే పిల్లలు దడుచుకుంటా అంటే ఆయా పాత్రల్ని రాముడు ఇప్పుడు 90 రోజుల్లో రాజ్యాధికారం వచ్చేసింది ఎన్టీ రామారావు గారి కంటే ఏ కళ ఆయనని ఎలా కూర్చోబెట్టింది అనుకుంటున్నాం? సాక్షాత్ రాముడు, సాక్షాత్తు కృష్ణుడు. చాలామంది ఆంధ్రదేశంలో అభిమానుల ఇళ్లలో దేవుడి రూమ్లో ఫోటోలు లేనివే. వాళ్ళకి తెలియదు ఇలా ఉంటారో తెలియదు, ఇలాగే ఉంటారని. రాముడు అంటే అన్నగారు,
అలాగా ఎంత కళాకారుడికి ఎంత అదృష్టం అండి ఇది. ఏ ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఎన్నో ఎక్స్పీరియన్స్లు అనుభవిస్తారు, చావుని ఎక్స్పీరియన్స్ అవ్వగలరా? లేదు, మేము అవ్వగలం. చాలాసార్లు చచ్చిపోయాం, చాలాసార్లు పాడిమ పడుకున్నాం, చాలాసార్లు మోసుకుపోయారు, చాలాసార్లు దహించేశారు మమ్మల్ని. విజయవాడ వచ్చిన వాళ్ళు అమ్మవారి గురించి మాట్లాడకుండా, భరణి గారిని కలిసిన వాళ్ళు శివ సినిమా గురించి మాట్లాడకుండా ఉండడం జరగదు అది. సో శివ సినిమా ముందు, శివ సినిమా తర్వాత భరణి గారి జీవితం ఎలా మారిపోయింది? చేంజెస్ ఏమొచ్చినాయి? అది చాలా ఇంటర్వ్యూల్లో దాన్ని మొత్తం డీటెయిల్డ్గా చెప్పాను. కానీ ప్రధానంగా ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక సినిమా ప్రేమికుడి పరిచయం. ఆ పరిచయం అప్పుడే కాదండి, ఇప్పటికి కూడా కొనసాగుతుంది. నేను చాలామంది అనుకుంటారు ఒకటో రెండో సినిమాలు చేశాడు, రెండే సినిమాలు చేశాను నేను, ఏదో రెండో మూడో చేసి ఉంటాను. ఆ సినిమాతో వచ్చిన గాఢమైన ఆ మైత్రి ఇవాళ కొనసాగుతుంది. నిన్న కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ నాకు ఫోన్ చేశాడు అన్నమాట, ఎప్పుడైనా కుదిరితే రండి అని. ఎందుకు? సినిమాని 5Kలోనో ఏదో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు సందర్భంగా. అది నిజానికి నాకన్నా కూడా ఇప్పుడు నేను అప్పటికే రచయితని, కానీ అప్పటికి అతనికి అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే నాకు పరిచయం అయ్యే కాలానికి. ఒక్క సినిమా ఒక మనిషిని ఠార్ని చేసేసింది. అండ్ అమితాబ్ బచ్చన్ లాంటి వాడు మహానుభావుడు. అమితాబ్ బచ్చన్ అంటే ఐకాన్, యావత్ భారతదేశానికి. అలాంటి మహానుభావుడు రామ్ గోపాల్ కోసం వెయిట్ చేశాడంటే వ్యక్తిత్వం, టాలెంట్, సచ్ ఎ గ్రేట్ టాలెంటెడ్ జెంటిల్మెన్. సో ఇక్కడ విశేషం ఏంటంటే నేను రచయిత, అతను నాతో అన్నమాట ఏంటంటే మీరేదో గొప్ప రచయితని నేను పెట్టుకోలేదు సార్ మిమ్మల్ని, యు ఆర్ ఎ వండర్ఫుల్ కంపెనీ. సరే ఏదైనా ఇప్పుడు ఇట్స్ ఆల్ ది సేమ్, ఓకే. ఎందుకంటే అందులో నిజానికి నేను రాయాల్సింది ఏం లేదు. బికాస్ వర్మ కథ చెప్పకం ప్రారంభించాక సినిమా చూపించేసాడు. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ టు సీ శివ. సినిమా మొత్తాన్ని అఫ్కోర్స్ నాగార్జున మేబీ ద ఫస్ట్ మ్యాన్ టు సీ. నాకు చూపించేసాడు ఫోన్ డైల్ ఎలా చేయాలి, ఎలా చేస్తున్నాడు కూడా, ఆ పాత్రను కూడా యాక్ట్ చేసి చూపించేసాడు నాకు. అంత క్లారిటీ ఉందన్నమాట దాని గురించి. అది డైరెక్టర్కి ఉండాల్సిందే. అది నేను దర్శకుడు అంటే ఏమిటి? ఏదైతే రేపు నువ్వు చూడబోతావో దాన్ని ముందే దర్శించిన వాడే దర్శకుడు. ఎస్ ఇన్ ద ఫిల్మ్. కాకపోతే ఏమిటంటే దానికి తోడైన ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ మాటలు, పాటలు, సాహిత్యం, ఫోటోగ్రఫీ, ఇవన్నీ యాడ్ ఆన్స్గా ఆ దర్శనానికి కావలసిన పని. ఒక మంచి సాంబార్ చేసుకుందాం అంటే ఇవన్నీ కావాలి కదా. సాంబార్ అంటే ఏమిటి తెలుసా నీకు తమాషా? అన్ని సంబారములతో కలిసినది కాబట్టి సాంబార్ అయింది అది. ఓకే ఓకే. పైగా దర్శకుడు అనేవాడికి ఏం కావాలని భారతీ రాజా గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎట్లా సార్? ఏమిటి సార్ అని. దర్శకుడు అంటే ఎవడంటే అన్నాడు, మా బామ్మ పాయసం బాగా కాస్తుంది. అది లైన్. మా బామ్మ పాయసం బాగా కాస్తుంది. ఎట్లా? మా నాన్న కర్రలు తెచ్చి పొయ్యిలో పెడతాడు, మా అమ్మ అది వెలిగిస్తుంది, మా అక్క గిన్నె పెడుతుంది, మా అన్న పాలు పోస్తాడు, మా చెల్లెలు మూత పెడుతుంది, తర్వాత ఇంకెవరో మా అక్క వచ్చి ఇంకో అందులో పప్పు అవన్నీ వేస్తుంది. మరి మీ బామ్మ ఏం చేస్తుంది? సరిగ్గా ఎప్పుడు దింపాలో అప్పుడు దింపుతుంది. అందుకని మా బామ్మ పాయసం బాగా చేస్తుంది. టైం, ఏ టైంకి ఏమి చేయాలి, ఎంత చేయాలి. ఎక్కువ చేస్తే మాడిపోతుంది, తక్కువ చేస్తే ఉడకదు. పాకం కరెక్ట్ పాకం టైం దింపాలి. వాడు దర్శకుడు అన్నాడు. అట్లా వర్మ. అది అంతవరకు సినిమా. ఆ సినిమా రచయితగానే ఉంటే కొంత కీర్తి వచ్చేది. నిజానికి అదంతా రాముదే. ఎందుకంటే అతను ఏం మాట్లాడాలో కూడా అతనే చెప్పాడు. కానీ నాకు అదృష్టం ఇంకోలా ఉండి నానాజీ వేషం అప్పుడు నేను కాదు, నా వేషం కూడా నేను వేయాల్సి వచ్చింది. ఎవరో వేరే అతను అనుకున్నాం. అతను ఇతని స్థాయిని బయటికి గుర్తించలేక అప్పట్లో చూద్దాంలే. మీకు ఇంట్రెస్ట్ లేకుండా సార్ అప్పటికి యాక్టింగ్ అంటే? నాకు ఇంట్రెస్ట్ అడగాలి కదా. అడగలేదు. నేను ఎట్లా అంటే నేను రాసి సార్ వేషం నేను వేస్తా అంటే ఆ స్థాయి దిగిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఇంకోటి, అతను మామూలు ఆషామాసి డైరెక్టర్ కాదు. ఏ పాత్ర ఎలా ఉండాలో అతను అంత క్లారిటీ ఉన్నవాడికి ఏ వేషం ఎవడో ఎలా తెలీదా? నన్ను నిజంగా నేను వేయాలంటే నన్నే అడిగేవాడు అడగలే.
అంటే అతని దృష్టిలో నేను లేను అంటే ఎవడో ఉన్నాడు. పైగా నాతోటి నన్ను తీసుకునే వెళ్ళాడు ఆర్టిస్టుల దగ్గరికి. నానాజీ వేషన్కి వీడు కరెక్టా, ఇతను కరెక్టా, అతను కరెక్టా చూద్దామని నాతో తీసుకెళ్ళినవాడిని. లేదు సార్ వాడిని నేనేస్తా అని ఎట్లా అంట. అందుకని సో అలా చూశాడు. లేదు ఒకరోజు నేను జనరల్గా స్క్రిప్టు బైండ్ ఇచ్చేసి అక్కడ మళ్ళీ నేను లొకేషన్ పోను. ఎప్పుడో సరదాగా వేరే పని మీద పెడితే అరే వర్మ గారు షూటింగ్ ఇక్కడ జరుగుతుంది. వెళ్ళగానే అప్పట్లో ఈ మానిటర్ అనేది అప్పటికి తెలియదు ఇండస్ట్రీలో 2 వర్మ వల్ల వచ్చింది. ఒకటి మానిటర్, రెండోది స్టడీ క్యామ్. ఓకే, స్టడీ క్యామ్ అప్పటి వరకు ఉన్నాయి కానీ ఎవరు వాళ్ళే స్టడీ క్యామ్ అలా పడేసి ఉండేది. ఈజ్ ద మ్యాన్ హూ యూజ్డ్ దెమ్ ప్రాపర్లీ. ఓకే, చూస్తున్నవాడు అరే బ్రని నానాజీ వేషం కరెక్ట్ నేను అనుకున్నట్టు లాల్చి ఎప్పుడు నేను ఒక లాల్చి ఒక జీన్స్ ప్యాంట్ ఉన్నా మీరు వేసేయండి. నేనన్నా రాము అది కాదు, ఈ క్యారెక్టర్ రాసినప్పుడు నానాజీ అంటే ఒక ఓల్డ్ సిటీ యాదవ్, నేను ఒకలాగా అనుకున్నా. అది వేసుకుని నేను మీకు చూపిస్తాను. ఎలాగ వేయమంటున్నావు కాబట్టి పక్కాగా సరే కట్ చేస్తే లోపలికి వెళ్ళి పెద్ద లూజ్ లాల్చి, లూజ్ పైజామా, కళ్ళకి సుర్మ, బొట్టు, మెళ్ళ ఒక తాయెత్తు దొడ్డుది లావుది నములుతూ అదేసి ఇది అన్నాడు. సో అన్ని అరేంజ్మెంట్లు పక్కాగా అయ్యాక అప్పుడు నానాజీ ఇంత చేస్తే ఎస్ బాస్ వేషం అది, జస్ట్ ఎస్ బాస్ వేషమే అది. అన్ని చాలా సినిమాలు అట్లాగే బాస్ తప్పకుండా ఎస్ అంటుంటాం అలాంటి. కాకపోతే రాము గొప్పతనం ఏంటంటే ఎక్కడ వీడి క్లోజ్ చేస్తే సినిమా జీవితాంతం గుర్తుంటాడో అక్కడ వేస్తాడు. అది తెలివితేటలు, అది స్క్రీన్ ప్లే, అది అద్భుతం. వస్తా ఏంటి పోలీస్ స్టేషన్కి అలా వచ్చేయడమేనా, పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదా అంటాడు సాయి కుమార్. అచ్చా వెళ్ళిపోతాం. మళ్ళీ నెక్స్ట్ ఇలా ఓపెన్ చేస్తూ రావచ్చా, ఇది పెద్ద పర్మిషన్. ఆ రావచ్చా ఎంత దగ్గర వెళ్ళిపోయింది. అది గొప్ప డైలాగ్ కాదు కానీ అంటే కానీ మీ ఇంటెన్సిటీ కూడా సార్ ఆ క్యారీ చేసే నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సించు. నీటిబొట్టు తప్తలోహం అంటే కాలుతున్న పెనం, నీరము నీటి బొట్టు వేడి పెనం మీద పడితే క్షీ కథం. నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సించు. ఆ నీరమే ముచ్చమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు. అదే తామరాకు మీద పడ్డానికి అదే నీటిబంధు ముత్యంలాగా కొంతసేపు చేస్తాను, ముత్యంలాగా. ఆ నీరమే శుక్తిలో పడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్. అదే నీటి బొట్టు ముచ్చపు చిప్పలు పడితే ముచ్చమైపోతుంది. ప్లేస్మెంట్ ఎక్కడ ఎప్పుడు ఉండాలి. నేను గతంలో చెప్పినట్టు నేను కనుక రాళ్ళపల్లి కనుక నన్ను చూడకపోయి ఉంటే మై రూట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో ఇక్కడ వెయ్యాలి, వీడికి ఇది కరెక్ట్ అన్నాడు. కట్ చేస్తే నానాజీ శాశ్వతమైన ఒక పాత్ర అయిపోయింది. శివ సినిమా మీ స్టోరీ విన్నప్పుడు రాయడానికి ఎలా అనిపించింది? సినిమా తీస్తున్న టైంలో మీరున్నారు, అప్పుడు ఎలా అనిపించింది? సినిమా రిజల్ట్ తర్వాత మీ అభిప్రాయాలు ఎలా మారుతూ వచ్చాయి? ఎందుకంటే అప్పటికి మీకున్న అనుభవం రామ్ గోపాల్ వర్మ గారికి లేదు సినిమా పట్ల. మీరు చాలా సినిమాలు తీశారు, యాక్ట్ చేశారు, అన్నీ ఉన్నాయి. అప్పటి వరకు ఎంతో మంది కొత్త డైరెక్టర్లను చూస్తుంటారు, ఇలా వస్తుంటారు అలా వెళ్ళిపోతుంటారు అని ఎన్నో తిరుగుతుంటాయి బ్రెయిన్, మనం వద్దన్న కూడా చెప్తూ ఉంటుంది. సో మీ ఎలా ఉన్నది సార్ అప్పుడు? అది నాది కాదు, ఒక్క నాగార్జున అనే హీరోది తప్ప. ఎందుకంటే నేను స్క్రిప్ట్ రాసినప్పుడు నా దగ్గర అసిస్టెంట్ ఎవరు, కృష్ణవంశీ. అన్నా భలే గురింది నాన్న, ఏమి జోకులన్నా, ఏమి నవ్వొస్తుందన్న అని అతను చదివినిపించాక అందరు నవ్వుతున్నారు. వర్మకి ఈ అలవాటు ఉంది అంటే బాక్సర్ అతను బేసిక్గా. ఎలా ఉంది అని నేను అడగలే. అన్ని జోకులు ఏంటి సినిమాలో అన్నాడు. జోకులు కాకపోతే ఇంకేం సార్, కాలేజీ అట్మాస్ఫియర్, ఒక్క జోక్ కూడా ఉండకూడదు. సినిమా నాది కాదు, మొత్తం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎక్సెప్ట్ నాగార్జున అందరి అభిప్రాయం ఇదే. ఇద్దరే నమ్మారు. ఫ్లాప్ సోదిలో ఉండదు. ఆ తర్వాత 1 year పాటు శివరాత్రి. ఇప్పటికీ ఆ సినిమా గురించి ఎప్పుడు ఏ ఈవెంట్ అయినా సరే కథలు చెప్పుకోవడమే. ఇట్స్ ఎ కల్ట్ మూవీ.
మనకి ఇంగ్లీష్లో గాడ్ ఫాదర్ ఎట్లయితే కల్ట్ మూవీయో, ఇంకా తర్వాత మీ రైటింగ్ వైజ్ గా కూడా 2 చేతులతో రాసినా కూడా టైం సరిపోనంత. అయితే అదే ఏడాది దాదాపు 12 సినిమాలు రాశా ఒక్కటాళ్ళ. ఎందుకంటే శివ లేడు కదా అక్కడ, వర్మయుడే. సో వర్మకి ఏ స్క్రిప్ట్ కావాలో ఆ స్క్రిప్ట్ రాసా, అది సక్సెస్. వారసుడికి వచ్చాడు ఏ స్క్రిప్ట్ కావాలో అది రాసాం, అది సక్సెస్. లేడీస్ టైలర్కి ఏ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ కావాలో అది రాసాం, అక్కడ అది సక్సెస్. సో ఆ దర్శకుడికి ఆ స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుంది. ఇది హిట్ అయిందని మొత్తం అందరూ శివలాగా చిన్న డైలాగ్, అప్పటిదాకా ఇంత డైలాగులు, అది స్క్రిప్ట్ని మార్చేసింది, డైలాగు లెంగ్త్ని మార్చేసింది. యాక్షన్తో ఎక్కువ చెప్పడము, డైలాగ్తో తక్కువ చెప్పడం తీసుకొచ్చింది. శివ అంటే వీడే, ఏమున్నది అందులో? రావచ్చా ఏముంది అందులో? 2 లారీలు తీసుకెళ్ళి వాళ్ళందరినీ నరికి, ఏముంది అందులో? దానికి ముందు వెనక కథ, ఆ డైలాగ్, ఆ రీ రికార్డింగ్ అన్నీ కలిపి సమిష్టిగా బ్లాస్ట్. సూపర్ సార్. శివ తర్వాత మొత్తం మారిపోయింది మీ జీవితం. శివ కన్నా కొంచెం వెనక్కి వస్తే లేడీస్ టైలర్. సో మీరు బేసిక్గా రాసేటప్పుడు సార్ బోల్డ్ అని క్యారెక్టర్ చాలా వేగంగా రాస్తారని చెప్పారు. అంటే లైక్ ఒక రైటర్కి రాయాలంటే ఒక ఏదో విజువల్ ఉండాలి, ఏదో ఒక చూసి ఉండాలి, చేసి ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. సో అది మీకు ఎలా సమకూరింది సార్? అన్ని పాత్రలు చూడడం జరిగిందా? ఎలా అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం వలన ఏంటి, ఎలా? ఒకటి లిబర్టీ అనేది ఎవరన్నా ఇస్తే నేను వెంటనే రాయను. విన్న కథ, అతను కథ చెప్పిన తర్వాత నేను ఒక 10 రోజులు 15 రోజులు తీసుకుంటా. ఈ 10 రోజులు ఏం చేస్తుంటాం, అవి ఇది ఇట్లా అయితే కరెక్టా కాదు, అట్లా అయితే కరెక్టా కాదు, ఇట్లా అయితే కరెక్టా, ఇవి అల్లుకుంటూ ఉంటాం. అల్లుకోగా ఎక్కడో ఒక స్పార్క్ వస్తుంది. అప్పుడు ఇక చలో భయ్. అందువల్ల అది దాని గురించి ఎవడైనా సరే కొంత ఆలోచన. అంటే లేడీస్ టైలర్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్లో కూడా చాలా క్యారెక్టర్లు ఉంటాయి. నిజ జీవితంలో క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి. అదంత ఈజీ కాదులేండి అన్నాడు. అంత అండం రాక చాలా ఈజీ, అదెంత ఈజీ అన్నారు కదా, అదంత ఈజీ కాదండి అన్నాడు ఎవడో. సీతతో అంత ఈజీ కాదు అని పెట్టుకున్నా కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అప్పుడప్పుడు పత్రికల్లో కూడా హెడ్లైన్స్ కదా, ఆ పార్టీతో అంత ఈజీ కాదు, ఈ విషయంలోంచి బయటపడడం అంత ఈజీ కాదు. ఆ ఈజీ వేళాకోవడము సెటైర్ అయిపు కూర్చుంది. అట్లా కొన్ని కుదురుతాయి అన్నమాట. అంటే ఒకటి, ఒక రచయిత అనేవాడు మేము అన్ని పుస్తకాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, నేను అన్ని చదువుతా. కమ్యూనిస్టు పుస్తకాలు, సాహిత్యం, పాటలు, పద్యాలు, మలయాళం, తెలుగు. మా ఇంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ ఉంది అది. ఎందుకంటే కళాకారుడు అనేవాడు మాకు, వెన్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్, కళాకారుడు ఏం తీసుకుంటాడంటే అచూవిచ, అనుభవించినవి, చూసినవి, విన్నవి, చదివినవి. నా జీవితంలో అనుభవించింది కానీ నా జీవితంలో అనుభవించిన అన్ని విషయాల్ని సేకరించి మిథునం తీశా, స్వయంగా అనుభవించా. కొన్ని సినిమాలు ఉంటాయి, లేడీస్ టైలర్లు, విన్నవి, చూసినవి, చదివినవి. జ్ఞానేంద్రియాలు ఎప్పుడు పనిచేస్తూ ఉండాలన్నమాట. రచయితకి పనిచేయాలి, యాక్టర్కి అక్కర్లా. యాక్టర్ ఇప్పుడు నేను అనుకో, బ్లెయిన్ హాయిగా క్యారవాన్ దిగుతాం, మేకప్ వేసుకుంటాం, లోపలికి వెళ్తాం, బాబు ఏంటి సీను, ఇది ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, అలా చేయండి, ఇలా చేయండి, ఇది బెస్ట్ సార్. ఏం అక్కడ వరకు పని అక్కర్లేదు. ఇది లేదంటే అక్కడ అక్కర్లేదు, అక్కడ చాలా కావాలి, అది వేరే విషయం. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్టివ్ అవుతాడు. బట్ వీడు రచయిత, ఇలాంటి కథ ఇంకేమైనా వచ్చిందా, ఇలాంటి డైలాగ్ ఇంతకుముందు ఎవరన్నా ఈశ్వరం గారు చెప్పేశాడా, ఇలాంటి సీను ఇదేనా, ఇంకా అమ్మని ఇదేంటి సీన్ ఇది, అట్లా ఏమైనా రాయగలిగామా? నేను రచయితగా ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే, సినిమాలో జనరల్గా 70 నుంచి 80 సీన్లు ఉంటాయి. అప్పట్లో ఈ సినిమా ₹1,00,00,000 సినిమా అనుకో, 80 సీన్లు అంటే ఒక్కొక్క సినిమా కమ్సే కమ్ ₹1,00,000 ఖర్చు. ₹1,00,000. ఇప్పుడు ఒక్కొక్క సీను ₹10 లక్షల లేదా ₹50 లక్షల ఒక్క సీన్ ఖరీదు. నేను ఎప్పుడు అది దృష్టిలో పెట్టుకునేవాడిని. ఎంత పంచ్ అవసరమైతే అంత. అట్లాగా అది అన్ని చోట్ల వర్కౌట్ కాదు, ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతుంది. బట్ మనం మాత్రం 24/7 ఆ స్క్రిప్ట్ వరకు దాని చుట్టూ పరిభ్రమిస్తుండాలి.
స్క్రిప్ట్ రైటింగ్ రాశారు, కవితలు రాశారు. రైటింగ్ రాసే వాళ్ళు రైటింగ్ సైడ్ ఉంటారు, లిరిసిస్టులు వీళ్ళు అంతా సపరేట్ ఉంటారు. వాళ్ళకి ఆలోచన విధానం ఎలా ఉంటుంది సార్ డిఫరెన్స్? కవి అన్నప్పుడు అంటే కవి అంటే నాదు ప్రైవేట్గా రాసుకునేది. ఇది నీ కోసం పనిచేయాలి, అది నా కోసం. నీ ఎట్లా రాసినా కొట్టేసినా దిక్కులేదు. ఇక్కడ అట్లా కాదు, నేను నీకు ఇచ్చాక నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్, వాడు ఆఖరికి లైట్ బాయ్ కూడా అంటాడు. జడ్జిమెంట్ ఎవరైనా చేయగలుగుతారు కదా, చెయ్యాలి. అందరినీ ఒప్పించేది అది సొంత కవిత్వం. అందుకు ఇందాక చెప్పే కదా, ఇండివిజువల్ ఆర్ట్ నీకు నచ్చలేదు పోవా. కాకినాడ వెళ్ళినప్పుడు సార్ ఉమెన్స్ లిబరేషన్, ఉమెన్స్ లిబ్ అని ఉండేది అప్పట్లో. ఏదన్నా పోయిటరీ రాసివ్వండి సార్ మాకు సాయంత్రం ఫంక్షన్ కానీ, మీరు కూడా రావాలి సార్. నేను వెళ్ళా, ఉమెన్స్ లిబరేషన్ గురించి రాయాలి. నేనేం రాశా, మా ఆవిడికి మంత్రాలు వచ్చు, అది టైటిల్. మా ఆవిడికి మంత్రాలు వచ్చు, ఏడ్చే పసిపిల్లవాడికి పాలసీస్ అయిపోతుంది, మావగారికి వేడి వేడి కాఫీ ఫ్లాస్క్ అయిపోతుంది, అత్తగారి నడ్డి కింద పీట అయిపోతుంది, రాత్రి పడగ్గదిలో నాకు రగ్గైపోతుంది, పొద్దున్నే మా వాకిట్లో ముగ్గైపోతుంది. మా ఆవిడికి మంత్రాలు వచ్చు. సూపర్ సార్. ఓ దద్దరిల్లిపోయినా. అంటే ఒక మహిళ, ఒక ఆడది పొద్దున్న సాయంత్రం దాకా అష్టావధానం చేస్తుంది రోజు. పిల్లలకి క్యారేజీ కట్టాలి, మొగుడికి టిఫిన్ పెట్టాలి, అత్తమామలకి కాఫీ ఏదో ఫ్లాస్క్ ఇవ్వాలి, పని మనిషి వస్తే చూసుకోవాలి, బట్టలు ఇంకోటి వేసుకోవాలి, పైన వర్షం సౌండ్ వస్తే పైన బట్టలు ఆరేస్తే గబగబ బరిగెత్తి అవి తీసుకురావాలి, ఈలోగా పసిపిల్లాడి ఏడిస్తే వాడికి ఏం కావాలి అది చూడాలి. దునియా అంటే డైలీ ఇది పరిస్థితి ఆడవాళ్ళది. ఆ బ్రెయిన్ మల్టీప్లెక్స్ లాగా ఆడుతూనే ఉంటాయి 10 సినిమాలు అన్ని కరెక్ట్ ఆడాలి. మళ్ళీ ఏడిచినట్టుంది టిఫిన్ అంటాడు. ఎంత కళాత్మకమైన జీవితం అండి ఆడవాళ్ళది, ఎంత పరిపూర్ణం అవ్వాలి. ఒక రోజు గడిచిందంటే ఒక సిక్సర్ కొట్టినట్టే డైలీ. ఎక్కడ ఫ్లాప్ వచ్చినా ఎవరు క్షమించరు. థ్యాంక్లెస్ జాబు. అందరికీ సెలవులు ఉంటాయి కానీ ఆడవాళ్ళకి సెలవులు ఉండవు. అమ్మకి ఆదివారం లేదని సినిమా కూడా వచ్చినట్టుంది, అంతే కదా. చేత ఏదో అలా చేసుకుంటూ. సూపర్ సార్. సార్ మీరు ఎక్కువ మీ బాగా పండినవి కూడా విలన్ క్యారెక్టర్స్ సార్. నాకు అనిపిస్తుంటది విలన్ అంటే ఆబ్వియస్ గా మీ హైట్ అనేది చాలా ప్లస్ అనిపిస్తుంది. ఎవరు చెప్పిండే అంటే సినిమాల్లో అది తప్పుడు ఐడియా. అంటే మన వాళ్ళు సినిమాల్లో అలా ప్రొజెక్ట్ చూపిస్తారు, రాక్షసుడు ఎప్పుడు మామూలు వాడి కన్నా పెద్దగా ఉండాలి అనేది ఒక ఉదాహరణగా నేను చెప్తా. సరిగ్గా గుర్తుంటే మీకు సదాశివ్ అమర్పూర్కర్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. హిందీ అర్ధసత్య అనే సినిమా ఉంటుంది. హీరో ఎవరు? ఓంపురి. సదాశివ్ అమర్పూర్కర్ 5 feet ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ ఓంపురి. వెళ్ళేటప్పటికి ప్యాక్ ఆడుతుంటాడు. యు ఆర్ అండర్ అరెస్ట్ అంటాడు హీరో. కలావ్ ముస్టాండ్ రమ్మన్నట్టు రేపు రాయండి ఇంత ఉంటాడు. అసలు చూశాడంటే అంటుకుపోతాయి, అంత పర్ఫెక్ట్. చేత నువ్వు వాడికి ఇచ్చే బిల్డప్, ఆ పాత్ర యొక్క ఇంటెన్సిటీ, అది తప్ప హైట్లు గీట్లు అదే పెద్ద బ్రహ్మానందం ఎంత ఉంటాడు. మరి పర్టికులర్ విలన్ క్యారెక్టర్స్ ఏం అట్లా తయారు చేశారు సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అంటే ఎంత పెద్ద విలన్ బలంగా ఉండి విలన్ కొడితే హీరో అంత పెద్దవాడు అవుతాడని. అది వ్యక్తిత్వాల యొక్క పెంపు ఉండాలి. అంటే రావణాసురుడు, రావుడు ఈ కొనబోయే రావణాసురుడు ఆషామాషి మనిషి కాదు. 10 తలలున్నాయి వాడికి, పైగా పరమ దుర్మార్గుడు కాదు, శివుడి భక్తుడు. అపారమైన భక్తి, నవగ్రహాల్ని మెట్ల కింద వేసేసుకున్నాడు. ఇన్ని గొప్ప గుణాలు ఉండి ఒక బలహీనత ఉన్నది వాడికి. ఆ బలహీనత కూడా దాని ధర్మబద్ధంగా ఉంది. ఏ బలహీనత? నన్ను ముట్టుకోవద్దు అని. నీకు ఇష్టమైనప్పుడే. సీత ఒప్పుకుంటేనే. ఇన్ని రిస్ట్రిక్షన్స్ లో అలాంటి వాడికి కొడితే అప్పుడు లేస్తాడు రాముడు. క్యారెక్టరైజేషన్ ఎంత, అది క్యారెక్టరైజేషన్ గొప్పగా ఉండాలి. దీనికి కరెక్ట్ పద్యం రాశాడు ఎవరు? పెద్ద తిరుమలాచార్యులని అన్నమాచార్య కొడుకు. ఏనుగులావెంత ఇలా మావటీడెంత, తిమిరంబు బలమెంత దీపమెంత, ఘన సముద్రం వెంత కర్ణధారకుడెంత, బహు కాననం వెంత పరశువెంత, పారెడి నీరెంత పర్వతంబది ఎంత. పారెడి నీరు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పారెడి నీరెంత పర్వతంబది ఎంత, హరుడెంత హరుడెంత మృదుల పుష్పాస్త్రమెంత. ఎంతటి శివుడు! నువ్వు వేసిన బాణం పూల బాణం.
దొడ్డ కొంచెములెంచరాదు ఎవ్వరి దొడ్డ కొంచెములెంచరాదు నీవు నడిపించునిటువంటి నాటకములు శ్రీశలక్ష్మీనివేశ జగన్నివాస విపుల రవికోటి సంకాశ వెంకటేశ. అంచేత ఏనుగు లావే ఎంతలా ఏనుగు వాడు మావటీడు తిమిరం బుబలమెంత దీపమెంత. ఎంత గొప్ప పద్యం అండి ఇది. దీపం ఒక్కసారి వెలిగిస్తే అంత చీకటి పటాపంచలైపోతుంది. అందుకనే యువభారతి అని వాళ్ళ కొటేషన్ ఏముండేదంటే, చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది. సో నిరాశ అనేది లేదు. దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి, ప్రపంచంలో ద్రోహాలు జరుగుతూ ఉంటాయి, అన్యాయాలు జరుగుతూ ఉంటాయి, లోక రీతది. బట్ నువ్వు మంచిగానే ఉండు. ఇవాళ కాకపోతే రేపు నీ మంచితనం తెలిసిపోతుంది ప్రపంచానికి. నిజంగా నువ్వు ప్రతిభావంతుడివై నీ జ్ఞానం అంతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నా అది విస్తరిస్తుంది. వాడు ఆపలేడు. నీ ప్రయత్నం మానద్దు. వాడెవడో నీకన్నా గొప్ప, వాడేదోప్పుడు నీ పని నువ్వు చేయి. కథం. నువ్వు దీపం, చుట్టూన చీకటి. కథం. నువ్వు అగ్గిపుల్లే, కొవ్వొత్తే, ప్రమిదలో బుత్తే అయితే ఏమిటి? అయితే నీకు అంత ఉండాలి వెలుగు, ప్రతిఘటించే శక్తి అంత ఉండాలి. అది కంటిన్యూ అంటే ప్రపంచానికి ఏదో తెలుస్తుంది, ఉపయోగపడిద్ది కూడా అన్నారు. సార్ మీరు కామెడీ రాశారు, పండించారు, రెండిట్లో ఏది కష్టం సార్? రాయడమే కష్టం. రాయడం అంటే లిటరల్లీ పుట్టించడం, క్రియేషన్. పువ్వు ఒకసారి పుట్టించేసిన తర్వాత నాకు ఇస్తే నేను దాన్ని ఓలా చేస్తాను, బ్రహ్మానందం ఇస్తే ఇంకోలా చేస్తాడు, ధర్మవరసుడు నేను ఓలా చేస్తాడు, ఎంఎస్ వాళ్ళ ఎక్స్పీరియన్సు, వాళ్ళ టైమింగు, వాళ్ళ కామెడీ, వాళ్ళ ఊతపదం, వాళ్ళ విధానం వచ్చేస్తుంది అక్కడ. సో ఆల్రెడీ ఉంది అదే కుక్కుడు ఫుడ్, సంథింగ్ ఈజ్ దేర్ ఆల్రెడీ. బట్ అసలు ఏమీ లేదు. పేపర్ మీద పెట్టాలంటే ఇప్పుడు మన కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, ఆ సీన్ నాకు కూడా చాలా ఇష్టం. నేను లైఫ్లో ఫెయిల్ అయిపోయా లవ్లో. నా అసిస్టెంట్ మల్లికార్జునరావు. నేను ఆత్మహత్య చేసుకోవడానికి మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను, ఫెయిల్ అయిపోయాను. మరి ఎండిన బట్టలు అన్న వాడు డబ్బా ఒక గ్లాస్ తీసుకుని కింద మంచం కింద బండి కింద కూర్చున్నాం. ఇట్లా అయిపోయిందిరా, ఎండిన పోయి తాగి చచ్చిపోతా, నువ్వు ఫస్ట్ నువ్వు తాగి, ఆ తర్వాత గ్లాస్ కడుక్కుని నేను కూడా తాగుతాను. అంటే చచ్చిపోయేటప్పుడు కూడా వీడి స్టేటస్, వీడు బాసు వాడు కాదు, నువ్వు తాగి చచ్చిపో, ఆ తర్వాత నేను గ్లాస్ కడిగి తాగేస్తాను. అంచేత ఇది నేను కాక ఎవరు చేసినా నవ్వు వస్తుంది, ఎందుకంటే ఆ విషయం అందులోనే ఉంది. రైటింగ్ పర్ఫెక్ట్ అందులోనే ఉంది కామెడీ. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు, సుజాత మై మర్జాత తుమారా చుట్టూ ఫిర్జాత మై అచ్చా బట్టల సత్యం లుచ్చా. ఏమో ఎక్కడో ఉన్న బట్టల సత్యం లుచ్చా, అది బెల్లున వెళ్ళింది. వీడు వచ్చే వరకు ఓకే, ఆడే అసలు వాడికి సంబంధం లేదు. సర్ప్రైజ్ జనాలకి, సడన్గా ఏదో వచ్చే వరకు ఇలాగా. సో రచన అనేది చాలా కష్టం. ఓకే సార్, 1976 నుంచి 81 దాకా ఈ 5 years అరౌండ్ 200 మూవీస్ జంధ్యాల గారు రాశారని చెప్పేసి. సో జంధ్యాల గారి ప్రభావం ఎలా ఉండేది, మీ పైన ఎలా ఉండేది, సినిమా ఇండస్ట్రీపై ఎలా ఉండేది? జంధ్యాల గారి ప్రభావం అంటే ఒకటి సత్యం. జంధ్యాల కామెడీ కుటుంబ సమేతంగా వెళ్ళదగ్గ కామెడీ. అప్పట్లో అదే దాంట్లో ఈయన ప్రభావం తట్టుకోలేక ఎట్లా నవ్వించాలో అర్థం కాక డబల్ మీనింగ్ డైలాగులతో కొన్ని సినిమాలు వచ్చాయి, వర్కౌట్ కాలే. ఇది ఎవరినైనా నొప్పించకుండా నవ్వించే కామెడీ, బూతులేని కామెడీ. నొప్పించకుండా కన్నా కూడా బూతులేని కామెడీ, అది ప్రధానంగా. పైగా అతను నాటకాల నుంచి వచ్చినవాడు. నేను చెప్పే కదా ఫస్ట్, ఎన్నో నాటకాలు మీరే వేశారని చెప్పి అట్లాంటి నాటకాలు రాసుకుంటూ అనుభవంతో వచ్చినవాడు. అట్ ది సేమ్ టైం నీకు అతని గొప్పతనం ఏమిటంటే ఇంత కామెడీ రాసి శంకరభరణ్ రాశాడు. ఒక లేయర్ అక్కడ వెనకాల ఉందన్నమాట భక్తికి సంబంధించి. భక్తి అని కాదండి, ఇది యాక్చువల్లీ పరిపూర్ణమైన కామెడీ అనడానికి లేదు. ఆయన చెవిటివాడు, నత్తివాడు, మూగవాడు వీళ్ళని చేసి కొంచెం అతి, అంటే కామెడీ అన్నప్పుడు అతి ఉంటుంది, విపరీతమైన అతి చేసి చొక్కాలు చింపేసుకునే కామెడీ కూడా చేశాడు. అసందర్భం అంటే అసాధ్యమైన విషయాలతో, అది ఫార్స్ అంటారు. ఫార్స్ కామెడీలో లేయర్స్ ఉంటాయి. కామెడీ, సెటైర్, ఫార్స్, స్లాప్స్టిక్. స్లాప్స్టిక్ అంటే ఏమిటి? దానికి ఒక చరిత్ర ఉంది.
ఒక వెదురుని రెండుగా కట్ చేసి 4గానో దాని మధ్యలో ఏమైనా పెట్టి అది కొడితే దెబ్బ తగలదు, కానీ దెబ్బ కన్నా ఎక్కువ సౌండ్ వస్తుంది. అందుకని సర్కస్లో జోకర్లు దాన్ని అలాంటి ఇప్పుడు ఇలా ఉంది, ఇది మధ్యలో పెట్టేస్తాం, కొడతాం, సౌండ్ వస్తుంది, దెబ్బ తగలదు. బట్ ఆడియన్స్కి మాత్రం పెద్ద దెబ్బ కొట్టినట్టు ఉంటుంది, వాడు చేసే రియాక్షన్ వల్ల నవ్వు వస్తుంది. సో స్లాప్ స్టిక్ కామెడీ, అలాంటి కామెడీలు కూడా జంజాల చేసాడు. బట్ ఎట్ ద సేమ్ టైం నిలవంక ఆయన సినిమా, శంకరాభరణం శాశ్వతమైన, పైగా ఎంత పదాలు చూసారా, పదప్రయోగాలు, కొన ఊపిరితో ఉన్న సంగీత జ్యోతికి చేతులు అడ్డం పెట్టి ఎంత భాష, ఏమి డైలాగులు అవి, ఆర్ద్రత గురించి ఆయన చెప్పే మాటలు ఏమిటి. సో అంటే ప్రతిభావంతుడైన రచయిత అన్నీ రావాలి, విషాదం రావాలి, కామెడీ రావాలి, యాస రావాలి, భాష రావాలి. చాలామంది నెక్స్ట్ జనరేషన్ మాకు మంచి సలహా చెప్పండి అంటుంటారు జనరల్గా. మీరు నెక్స్ట్ జనరేషన్ ఏ సలహా ఏం లేదు, బాగా చదవాలి. ఓకే, నువ్వు చదివిన కొద్దీ నీ బ్యాంకులో వరల్డ్ బ్యాంక్ అది వరల్డ్ బ్యాంక్ కాదు, అందులో వేసుకుంటావు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని రాస్తావు. సాహిత్యం చదువు, ఎందుకంటే మన సాహిత్యం అపారమైన, కాళిదాసు నుంచి కావ్యాలు అవి ఇవి లేని లేదు, మన చదవడానికే జీవితం చాలు, ఇంకా నువ్వు ఎప్పుడు రాస్తావు. అలాగా శతశ్లోకేన పండిత అని ఒక సామెత ఉండే, అంటే కనీసం కంసే కం 100 శ్లోకాలు అయినా రాకపోతే ఆడు పండితుడు కాదు అని. అట్లాగా తెలుగు సాహిత్యంలో ది బెస్ట్ పుస్తకాలు 100 అయినా చదవకపోతే రచయితగా అనవసరం. ఊరికే రాసి ఏదో టైంపాసు లేదా కాపీ పేస్టు అవి శాశ్వతాలు కావు, కాన్ఫిడెంట్గా చెప్పలేము. సార్ ఇప్పుడు ఆడియన్స్ కోసం, అంటే ఆడియన్స్లో చూసేవాళ్ళు చాలామంది రైటర్స్ అవుదాం అనుకునే ప్రయత్నాల్లో ఉంటారు కదా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి బాగా వాళ్ళు ఒక మెట్టెక్కేలాగా తోడ్పడే ఒక 5 బుక్స్ చెప్పండి సార్, అండ్ ఎందుకు కూడా రీజన్ చెప్పండి. పరమోత్కృష్టమైన క్లాసిక్ కామెడీ రావాలంటే కన్యాశుల్కం గురదాడ అప్పారావు, అది చదివి తీరాలి. 2 జీవనం పరిశీలించాలి, వెస్ట్ గోదావరి జీవనం మొత్తం నీకు తాగేయాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లైఫ్ హిస్టరీ, ఆయన జీవిత చరిత్ర. తెలంగాణ జీవనం మొత్తం ఒడిసి పట్టాలంటే దాశరథి రంగాచారి నా జీవన యానం. అలాగే రాయలసీమ తిరుమల రామచంద్ర గారు హంపి నుంచి హరప్ప దాకా అనుభవాలు జ్ఞాపకాలును శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. ఇవన్నీ జీవిత చరిత్రలు. ఈ జీవిత చరిత్రలతో పాటు పొయిట్రీ చదవాలి, శ్రీశ్రీ మహాప్రస్థానం చదవాలి, అమృతం కురిసిన రాత్రి బాలగంగాధర్ తిలక్, చలం, మామూలు పదాలతోటి శాశ్వతత్వాన్ని సంపాదించాలంటే గుడిపాటి వెంకటచలం. మేము అవి చదవడం కదండి, మేము అసలు బట్టేసేవాళ్ళం. ఇది బేసిక్గా, ఇంకా అనంతం కానీ బేసిక్. చలం, శ్రీశ్రీ, తిలక్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, తిరుమల రామచంద్ర. ఇక నెక్స్ట్ జనరేషన్ కామెడీ రాయాలి, ముళ్ళపూడి వెంకటరమణ కొట్టేవాళ్ళు. కనీసం ఒకసారి ముట్టుకుని కళ్ళకద్దుకోండి. ఇక ఇట్లయితే ఒక మొత్తం అసలు ఒక నేను మీ లైబ్రరీలోకి వెళ్ళి అక్కడొక్కడ ఒక్కొక్క బుక్ ఇట్లా వెతికి చెప్తున్నారు మాకు. థ్యాంక్ యూ. బేసిక్గా చదవడం అలవాటు చేసుకోండి, ఎంత చిన్నదైనా. చందమామతో మొదలెట్టండి. సార్ ఈ రోజుల్లో పీపుల్కి ఏ టైంలో ఈజ్ ద రైట్ టైం టు స్టడీ సార్? అంటే లైక్ బిజీ ఉంటారు కదా. బిజీ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫోకస్గా. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ గుర్తుంటుంది, కానీ మీ మాస్టర్ ఫోన్ నెంబర్ ఎందుకు గుర్తుంటుంది? నీకు అవసరం లేదు. ఓకే, నీకు అవసరమా లేదా చెక్ చేసుకో ఫస్ట్. నాకు ఇష్టం అయితే చదువు. ఓకే, మీరు థియేటర్ చేసి తర్వాత మీ పర్ఫార్మెన్స్ రైటింగ్తో జనాల్ని థియేటర్కి రప్పించారు. యాజ్ ఎ రైటర్గా ఇంప్రెస్ చేశారు, పర్ఫార్మర్గా ఇంప్రెస్ చేశారు. ఈ రెండిట్లో మీకు 2 కళ్ళలా అయితే మీకు ఏది ఇష్టం సార్? నువ్వు భోజనం చేయడం ఇష్టమా, పడుకోవడం ఇష్టమా అంటే భోజనం చేసి పడుకోవడం ఇష్టం. అట్లా ఏ పని చేస్తున్నప్పుడు అది ఇష్టం, లేకపోతే చేయలేం కదా. నాకు రాస్తున్నప్పుడు రచన ఇష్టం, చేస్తున్నప్పుడు ఇది ఇష్టం. ఈ 2 కాక కసి ఉంది నాకు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయి పొందాలి అందుకంటే కసితోటే నేను దర్శకుడినయ్యా. తీసింది ఒకటే సినిమా అనుకో, అది వేరే విషయం. సార్ గుర్తుండిపోయేసి ఒక జీవితం చూపించి ఈ జీవితానికి సరిపోతుందిరా మీకు ఇది అని అట్లా పెట్టేశారు మాకు. మీ జీవితం సంగతి నా జీవితానికి చాలు. అంటే ఈ జనరేషన్లో రైటింగ్ వైజ్, అంటే నాకు రైటింగ్ ఇష్టం, అంటే నేను ఇండస్ట్రీలోకి స్టార్ట్ అయింది కూడా రైటింగే కాబట్టి ఒక్కొక్కరు పదాలు విని
అంటే నేను బుక్స్ ఏం చదవలేదు సార్, సినిమాలో ప్రభావం ఎక్కువ. ఓహో ఇలా రాయొచ్చా, దాన్ని ఇలా చేయొచ్చా? ఎందుకంటే సినిమాలు చూసి కనుక నువ్వు రాస్తే నువ్వు చూసిన సినిమాలే అందరూ చూస్తారు. కానీ పుస్తకాలు అనుకో కాంపిటీషన్ లేడు. ఓకే. కొత్తవి ఇప్పుడు నువ్వు సినిమా చూస్తున్నప్పుడు నీకు అరే భలే ఉందే అనే లోపల వెళ్ళిపోతుంది, ఇంకోటి వస్తుంది. పుస్తకం అట్లా కాదు, భలే ఉంది అన్నప్పుడు ఆగుతావు. ఎందుకు భలే ఉంది ఆలోచిస్తా, వెనక్కెడతావు. ఎందుకు ఈ లైన్ వాడాడు చర్చిస్తావు, తర్వాత ముందుకెళ్తావు. అంత టైం ఉంది. రెండోది, పుస్తకం చదువుతున్నప్పుడు ఉదాహరణకి ఒక తాజ్మహల్ ఉంది, నువ్వు ఎప్పుడు చూడలే. తాజ్మహల్ ఎట్లుంటుందో తెలియదు. సరే ఇప్పుడంటే అన్నీ వచ్చేసాయి. ఒక సామ్రాజ్యం మహిష్మతి నువ్వు చూడలే. నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు సామ్రాజ్యం నిర్మిస్తావు. ఓకే, సూపర్. లేకపోతే ఆల్రెడీ ఉన్న సామ్రాజ్యమే నీకు తెలియాలి. ఇప్పుడు సినిమా చూసే వాళ్ళందరికీ తెలిసిన సామ్రాజ్యమే ఉంటుంది. బట్ చదువుతున్న వాడికి కొత్త సామ్రాజ్యం క్రియేట్ చేసుకోగలుగుతాడు. సో చదవడంతో ఉన్న అడ్వాంటేజ్ అది. రిపీటెడ్గా చెప్తా, ఎవడైనా ఎంత గొప్పవాడైనా చదవండి చదవండి చదవండి. ఈ జనరేషన్లో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న రైటర్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒకరు. త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాలో కొద్దిమంది సీనియర్ ఆర్టిస్టులను రిపీట్ చేస్తూ ఉంటారు. 12 సినిమాలు తీస్తే అందులో మీరు 7 సార్లు నటించారు. సో వారితో మీ జర్నీ ఎలా ఉంటుంది సార్? ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ ఐక్యూ ఉన్న వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుంది? సరదాగా ఉంటుంది. అతను సాహిత్యంలో జోకేస్తే నేను జోకే, అట్లా. అందువల్ల ప్లెజెంట్గా ఉంటుంది. అట్లా కొంతమంది ఉన్నారన్నమాట మనకి. సో సమఉజ్జీలతో ప్రయాణం ఒక మజా వస్తుంది. అతను ఎంత డైలాగ్ చెప్పకుండా ఒక చిన్న దాంట్లోనే ఒక జీవన సత్యాన్ని కళ్ళు మెరిసేలా చెప్తాడు. చాలా థ్రిల్ చేస్తుంది ఆడియన్స్ని. కొన్ని సందర్భాల్లో కేవలం డైలాగులతోటే సినిమాలు ఆడించేసిన ఘనత విక్రమ్ది. గద్వాల్ రాణి గారి గురించి ఒక రైటర్స్కి ఇచ్చే, నేను ఫస్ట్ విన్నప్పుడు అంటే మాది మామూనారే కాబట్టి గద్వాల్ అనే ఏదో వీడియోలో చూస్తాను మీరు చెప్పిందే. అంటే లైక్ అంత రేంజ్లో పూజించిన వాళ్ళు కూడా ఉన్నారా అన్నది ఒకసారి ఆ స్టోరీ చెప్పండి సార్. ప్రపంచంలో సాహితీవేత్తల్ని చాలా చోట చాలా గౌరవిస్తారు. వేరే దేశాల కన్నా భారతదేశంలో అది ఎక్కువ. అందులో తెలుగు వాళ్ళు రచయితల్ని అగ్రహారాలు ఇచ్చేయడం, గండపెండేరాలు, కనకాభిషేకాలు, పల్లకి మోయడాలు, ఇవన్నీ చరిత్రలో వేరే అక్కడ చూడం మనం. అలాగే ఏమిట్రా ఈ సాంప్రదాయం అంటే అంత గౌరవం రచయితలంటే. ఈ క్రమంలో గద్వాల్ సంస్థానానికి వీరలక్ష్మీదేవి గారిని ఒక ఆవిడ కొన్నాళ్ళు పాలించింది. ఆవిడ ప్రతి సంవత్సరం ఉత్సవం జరిపేది. గాయకుల్ని, సంగీత విద్వాంసుల్ని, అవధానుల్ని వీళ్ళందరినీ పిలిచి వారం 10 రోజులు కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఘనంగా సత్కరించి పంపిస్తే, ఇదంతా ఒక ఎత్తు అయితే రోడ్డు మీద నుంచి రాజభవనం దాకా ఒక వైట్ కార్పెట్ పరిచేవారు. ఒక గుడ్డ, సైన్ గుడ్డ లాంటిది. ఈ మహానుభావులు, కవులు, గాయకులు, పండితులు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ దాసదాసీ జనం ఎవరైతే ఉంటారో ఈ గుడ్డలో వాళ్ళ పాద ధూళి తీసి వస్త్రకాయలతో అంటే ఇలా పైన అంటే సన్నటి రజన్ కిందకి జారుతుంది కదా, దాన్ని సింధూరంలో కలిపి ఆ రాజపరివారం కుటుంబం అంతా మస్తకం మీద అంటే మీ పాదాలు మా నెత్తిన పెట్టుకుంటాం అని లిటరల్గా చెప్పడం అన్నమాట. ఇక ప్రపంచ సాహిత్య చరిత్రలో ఎక్కడ ఇంత అద్భుతం నా భూతో నా భవిష్యత్తు, ఇక భవిష్యత్తులో జరుగుతుందని కూడా ఆశగలేదు. మీ జీవిత కాలంలో చిన్నప్పటి నుంచి మీకు గుర్తున్న రోజు నుంచి ఈ రోజు దాకా మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన 5 మంది అంటే ఎవరి గురించి చెప్తారు? రచయితలా కాదు, ఓవరాల్గా మీ లైఫ్ మొత్తానికి 5 మంది ఇలా పిల్లమైన లెక్క పెట్టగలిగే 5 మంది. దే ఆర్ మై లైఫ్ చేంజింగ్ పీపుల్ వాట్ ఎవర్. ఒకటి, నాకు పరబ్రహ్మ శాస్త్రి గారని తెలుగు మాస్టర్ ఉండే, అతనే నాకు తెలుగు పట్ల ఆసక్తి పెరగడానికి ప్రధానమైన కారణం ఆయన పాఠం చెప్తూ ఉంటే జనరల్గా ఒక తెలుగు క్లాసు ఒక క్లాసులో సగం మంది వెళ్ళిపోతారు. అలాంటిది వేరే క్లాసుల్లోంచి కూడా వచ్చి కిక్కిరి హౌస్ఫుల్ జనంతో పాఠం ఎందుకు అతను పాఠం ఒక సినిమాలో చెప్పేవాడు. ఈజ్ నో మోర్. తర్వాత రాళ్లపల్లి గారు ఒకటి, నన్ను ఒక నుంచి ఇంకో లైఫ్ డైవర్షన్ చేసిన ఒక మహానుభావుడు. ఆయన గురించి అని నాకు నిజంగా లివింగ్ గాడ్ టు మీ. నన్ను అంత కొడుకులా చూసుకున్నాడు. నాకు పట్లే కాదు, నేనే ఆయన మీద ఆధారపడుతుంటే నా మీద ఆధారపడే శిష్యులు కూడా ఆయన భోజనం పెట్టేవాడు. అంత గ్రేట్ సోల్. తర్వాత దేవరకొండ నరసింహ కుమార్ అని నాతో సహాధ్యాయి. వాడు నన్ను చాలా ప్రేమించే ఒక అద్భుతమైన వ్యక్తి. వాడు నేను ఒకసారి చదువుకున్నా కూడా
వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి వల్ల వాడు వెంటనే పెద్ద ఉద్యోగం సంపాదించేసుకోవడం, నేను నిరుద్యోగిని. అయితే వాడి ప్రేమను ఎలా ప్రకటించేవాడంటే, మనం పడుకుంటే వాడి పక్కన ఇంకో పక్కేసి ఒక చెంబు పెట్టి దాని మీద మూత పెట్టి పడుకునేవాడు. వాడు ఎప్పుడు పడుకున్నా అంటే నేను నిరుద్యోగిని, వేగబాండు కదా, ఎక్కడో తిరిగి వస్తాడు వీడు, పాపం ఇంట్లో రానివ్వకపోతే ఇక్కడికి వస్తాడు, వీడు పడుకుంటాడు, వచ్చి పడుకుంటాడు. ముగ్గురు అయిపోయారు కదా. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే గురజాడ అప్పారావు. ఈయన నాకు అందరికీ కావాల్సిన వాడు, కానీ ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటా ఎలా రాశాడు కన్యాశుల్కం. ఆయన వ్యక్తిత్వం తర్వాత చదివా, ఆయన డైరీలు చదివా. ఆయన బక్కపల్సని మనిషి. 24 hours చొక్కా మీద ఇంకో చొక్కా మీద ఇంకో చొక్కా, ఒక కోటు, తలపాగా ఇన్నుంటే తప్ప తట్టుకోలేడు ఆ వేడిని. అంత బలహీనుడు. ఇంత బలమైన నాటకం ఎట్లా రాశాడు. ఒకటి ఏ లైను చదువుతుంటే అరే అమ్మా ఇదేంటిది, ఇంత గొప్పగా ఎలా రాశాడు. అలాగే అసలు 5th person బాలసుబ్రహ్మణ్యం గారు. మిథునం. ఎందుకంటే మిథునం నేను చేయాలనుకున్నా, వర్కౌట్ అవ్వలే. ఎల్వి శ్రీరామ్తో చేద్దాం అది అనుకున్నా. బాలుగారికి కథ చెప్పినప్పుడు బాలుగారు నాతో మాట అన్నారు, ఏమిటంటే ఇంత మంచి కథ, ఇంత మంచి క్యారెక్టర్ కదా, మళ్ళీ నువ్వు యాక్టర్వి కదా, ఇలాంటి అవకాశం మళ్ళీ నీకు రాకపోవచ్చు కదా, నువ్వు నాకెందుకు ఇస్తున్నావు వేషం, నువ్వే చేయొచ్చు కదా. అంటే నేనే ఫస్ట్ టైం సార్, నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నా, నేనే రాసి నేనే తీసి నేనే చేస్తే నేనే చూసుకోవాలి, ఒక పాయింట్. రెండోది, నేను తప్పు చేస్తున్నా, సాటిస్ఫాక్షన్గా చేయలేకపోతున్నా, నన్ను ఎవరు కామెంట్ చేస్తారు, కో-డైరెక్టర్ ఏం చెప్పండి నాకు, బ్రహ్మాండంగా ఉంది సార్ అంటాడు. మళ్ళీ ప్రతిసారి నేనే వచ్చి చూసుకుని అబ్బాయి బాగాలేదనుకోవాలి. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ అవసరమా నాకు, పరిపూర్ణంగా మిమ్మల్ని ఎంజాయ్ చేస్తాను. పైగా అందులో భోజన ప్రియుడి క్యారెక్టర్, కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది, చేత మీరు చేయండి సార్ అంటే ఊహించనంత తక్కువ అమౌంట్ ఇచ్చేయనికి ఇద్దరికి వాళ్ళు నాకు కోఆపరేట్ చేశారు. అప్పుడు నాకు తెలిసిన ఏడాది పాటు ట్రావెల్ చేశా కదా, హౌ హీ డీల్స్. ఆయన తిరిగినన్ని ప్రపంచంలో అన్నిసార్లు అంత బిజీ, కాళ్ళకి చక్రాలే, పొద్దున్న ఇక్కడ సాయంత్రం అక్కడ అన్నీ ఉండి కూడా ఎవరిని నొప్పించక ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు అనేది ఆయన ఒక్క ఇన్సిడెంట్ తోటి మనం మూసేద్దాం. ఆయన కోపం వచ్చి ఆ బకెట్ గబ్బని స్నానం చేస్తాడు. బకెట్ నీళ్ళు పోసేసుకున్నాడు. ఏమయ్య ఇంకో 4 చేయాలంటే ఇప్పుడే చెప్పు, శుభ్రంగా తడిచి అయిపోయింది, నేను తుడిచేసుకుంటాను, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం, ఇప్పుడే చెప్పండి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ లేదు సార్ వెళ్ళిపోయి తుడిచేసుకున్నాక నాకే అనిపించింది, కోపంలో ఉన్నవాడికి లెక్క తెలియదు. ఇప్పుడు ఒకసారి కొట్టడం అంత అలుపు వచ్చే వరకు చేస్తాడు. అలాగే విచక్షణ నటించినప్పుడు పోసుకుని 3 సార్లు పోసుకుంటాడు. తప్పే ఉంది, అలా భలే ఉంటుందని అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి బాలుగారిని ఇంకో 2 షాట్లు నేను రమ్మను అంటే, సార్ ఇప్పుడే చెప్పారు సార్ నేను వెళ్ళమన్నారు. అరే అమ్మ నిజమే కదా అని నేనే వెళ్ళి అప్పటికి తుడిచేసుకుని వేరే ఫ్రెష్ లుంగి కట్టుకొని టవల్ పెట్టుకొని ఏదో చదువుకుంటున్నాడు. సార్ అన్యదా భావించకండి, ఆ షాట్లు మళ్ళీ తీయాలి, నేను ముందే చెప్పాను కదా అని బాగా కోపం వచ్చింది. మీకు ఇబ్బంది అయితే వద్దు, మళ్ళీ ఇబ్బంది అంటావేంటి, ఉండు ఫట్ ఇవి ఓకేనా, ఓకే. నేను హర్ట్ అయ్యానన్న విషయం ఆయనకి అర్థమైపోయింది. ఊహించని కోపం వచ్చేస్తుంది కదా. తర్వాత నా దగ్గరికి వచ్చి అన్నాడు. తర్వాత సాయంత్రం భరణి నాకు సడన్గా ఒక విషయం, స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చిందయ్యా. అదేమిటంటే మా పాత ప్రాణమిత్రుడు పోయాడు, నువ్వు మళ్ళీ స్నానం చేయమన్నావు కదా, మరి వాడిని తలుచుకుని 2 సార్లు చేశానే, అలాగా ఆ తృప్తితోటి మిగిలింది నాకు, థ్యాంక్ యూ అన్నాడు. దీనివల్ల ఏమర్థమైందంటే ఎవరినన్నా హర్ట్ చేసినా కూడా ఇది నిజమే, అబద్ధం చెప్పేనా వాడిని ఓదార్చు. సూపర్ సార్. నీకు ఆ విషయంలో ఏదో చేసినప్పటికీ, ఎందుకంటే అది నా జీవితంలో కూడా నేను అప్లై చేసేవాడిని. మా అమ్మగారు మంచం మీద ఉండేది చివరి దశలో, 90 years ఆవిడికి. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆవిడకి ఒంట్లో బాగుండదు, డైరెక్ట్గా వచ్చి ఆవిడ దగ్గరికి నేను మా అమ్మకి రోజు వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండం పెట్టి వెళ్ళేవాడిని. ఓ 10 రోజుల తర్వాత వచ్చాక అబద్ధం చెప్పేవాడిని. నేను వైజాగ్ వెళ్ళాను కదా, లక్ష్మీనరసింహస్వామికి నీ పేరు మీద అర్చన చేయించానంటే, అవునా చాలా సంతోషం, ఒక ఆనందంలో తేలేదు ఆవిడ.
మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా సరే నా పేర పూజ చేయిస్తాడు. అది చాలాసార్లు అబద్ధం, అది నిజం కాదు అది. బట్ ఆవిడ అంత ఆనందపడేది. ఆవిడ ఆనందపడుతున్నప్పుడు ఫోన్లే ఆ పాప మీద నాకే రాని ఆవిడ ఆనందాన్ని అది ఆయన దగ్గర నేర్చుకున్నాను. అందుకని ఈ 5 లిస్టులో. సూపర్ సార్. చాలా అంటే ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు సార్ చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా రాత్రి 10 తర్వాత మీరు రేడియో పెడితే ఆయన పాట ఆయన ఇప్పుడు కొంతమంది చిరంజీవులు అంటే వీళ్ళే, వాళ్ళు ఉండరు కానీ వాళ్ళు వెళ్ళిపోయారన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి. అది కదా మృత జీవులు జీవన్ మృతులు అని 2 ఉన్నాయమ్మా. మృత జీవులు అంటే బతికున్నా కూడా వాడు చచ్చిన వాడితో సమానం, వేస్ట్ ఫెలో, ఎవరికి ఉపయోగపడ్డు వాడికి తప్ప. జీవన్ మృతులు చచ్చిపోయి కూడా ఇంకా బతుకుండేవాళ్ళు జీవన్ మృతులు. ఇప్పుడు నేను చెప్పిన 5 పేర్లు అలాంటివే. ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు అన్నట్టు. మీ దృష్టిలో ఆనందకరమైన జీవితం అంటే ఏంటి సార్? అంటే డబ్బులు సంపాదించడం, ఆ పేరు, ఇవన్నీ మీరు అన్నీ చూసి వచ్చారు. సంతృప్తిగా బతికేవాడే ఆనందం. ఇది అంటే ఒక దశ ఉంది, ఒక 70 ఏళ్ళ తర్వాత వాడికి ఆనందం ఇచ్చేది ఐశ్వర్యం కాదు, ఆరోగ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండగలవు. దీనికి నేను ఒక కథ చెప్పాక ఆల్రెడీ. నేను బ్రహ్మానందం ఇద్దరం కలిసి ఒక చోటకి వెళ్ళాం. ఓ పురోహితుడు జనరల్గా మమ్మల్ని చూడగానే రండి సార్ అని అన్నీ మానేస్తారు. వాడు మానలా, ఆయన చేస్తున్నాడు. ఇప్పుడన్నా అభిషేకం చేస్తారంటే ఇప్పుడు కష్టం అండి, ఇది అయిపోయింది, రేపు రండి అన్నాడు. మర్నాడు వచ్చాం, చేశాడు, డబ్బులు ఇచ్చాం, అందులో ఏమన్నాడు ఉండిలో. సరే మేము వచ్చి టిఫిన్ చేస్తున్నాం, ఆయన గుడి మూసేసి వెళ్ళిపోతుంటే స్వామి పంతులు గారు రండి కొస్తా టిఫిన్ చేయండి అని. కాఫీ తాగుతారండి. ఏమండి డబ్బులు తీసుకోరు, టిఫిన్ చేయమంటే చేయరు, కాఫీ తాగమంటే ఏమిటండి, ఏమి ఇవ్వకుండా ఎట్లా సార్ అన్నాం. ఏమండి నాకు 1 ఎకరం పొలం ఉంది, 1 ఆవు ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు, నాకేం కావాలి సార్? నేను తర్వాత రాశాను, మేము ఇద్దరం ఇలా నడుచుకుంటూ వెడుతున్నాం, మా అహంకారాలు 2 బూడిద కుప్పల్లాగా అక్కడ పడ్డాయి అని రాశా. ఆ తృప్తి కావాలి, అట్లా బతకగలగాలి. అంటే చాలా చూసారు, ఒక పేదరికాన్ని, డబ్బు అన్నీ చూసారు సార్. ఈ జర్నీలో కొన్నిసార్లు పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు సార్, పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని? అది ముందే నిర్ణయించుకున్నాం. నేను యాక్టర్ని, పిలిచినప్పుడు వెళ్ళాలి. చాలా పుట్టినరోజులకి, చాలా పండగలకి మేము వెళ్ళాం. నేను కుదరదు. ఒకరోజు నేను ఎక్కడో రావులపాలెంలో ఉన్నా, మా పెళ్లి రోజు. జనరల్గా ఆడవాళ్ళకి పెళ్లి రోజు అంటే నేను రాలేని పరిస్థితి. అక్కడ రావులపాలెంలో ఉన్నా, ఏం చేయాలి? మర్నాడు నేను వెళ్ళలేను, అది ఖచ్చితంగా నాకు తెలుసు, మా ఆవిడకి కూడా తెలుసు. అక్కడ ఉన్న నా రెడ్డి గారు నా మిత్రుడితోటి చిన్న వజ్రాల ముక్కు పుడకడి కొనేసి రేపు పొద్దున్న తెల్లారేటప్పటికి తలుపు కొట్టి ఆవిడకి ఇచ్చేయండి అని చెప్పి, చేయించండి ఏం చేస్తారో. పొద్దునే తలుపు కొడితే కొంచెం చిరాకుగా ఉంటుంది కదా, ఆయన లేడని దిగానే స్టిల్ అవుతుంది. అది నన్ను బ్యాలెన్స్ చేస్తుంది కాదు, నేను లేనిదాన్ని అలా పూడ్చగలిగా ఫర్ టైమింగ్ ఒకటి. అందుకని నేనేం చెప్పానంటే, రోజు మొగుడు పిల్లలు పొద్దున్న 2 నుంచి సాయంత్రం ఉంటే ఎప్పుడు పోతావురా బయటికి అనే కాకుండా, మన ప్రేమ ఇంతకాలం పచ్చగా ఉండడానికి కారణం నేను ఎక్కువ కాలం బయట ఉండగా అని చెప్పాను. ఈ ఏజ్లో కూడా చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, మిమ్మల్ని ఏ ఇంటర్వ్యూలో చూసినా మీ పైన మీరే జోకేసుకుంటారు, మీతో పాటు అందరినీ నవ్విస్తారు. అది ఎట్లా సార్? ఇట్స్ వే ఆఫ్ లైఫ్, అంటే అలాగే ఉండాలంటున్నా. అలా ఉండడం ఇష్టం, అలా ఉండడం ఇష్టం. అలాగే దాకే పెద్ద విచిత్రం ఏం అనిపించదు. నాలో యాక్టివ్నెస్ ఉన్నంతకాలం నేను ఇలాగే ఉంటా. ప్రపంచం మొదలెప్పటి నుంచి గత 200 సంవత్సరాల నుంచే గొప్పగా ఉంది. అది తెలుసు తెలియదు నీకు. అంతకుముందు ఏం కనిపెట్టలే. బొగ్గు రోజుల్లో వెళ్ళి కళ్ళల్లో నలకలు పడుతుంది మాకే తెలుసు. రాకెట్ పెడుతూ ఉంటే అరే నీ అమ్మ ఇదేంటిది అని ఏఐ ద్వారా దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పగలం మనకే తెలుసు. సో ఈ జర్నీ ఎంత అద్భుతమైందంటే, ఈ 200 సంవత్సరాల్లో మనం ఉండడం మన పూర్వజన్మ సుకృతం. సో ఇంత గొప్ప లైఫ్ వచ్చాక ఇంకా అది తక్కువ ఇది తక్కువ అని ఏడుస్తుంటే, తినగలుగుతున్నాం, తాగగలుగుతున్నాం, కారులో వెళ్ళగలుగుతున్నాం, ఏసీలో ఉండగలుగుతాం. ఈ అదృష్టం 5% జనకు కూడా లేరు ప్రపంచం మొత్తం. సో మనం 100 సార్లు, రోజుకు 100 సార్లు కృతజ్ఞత తెలుపుకోవాలి ఈ ప్రకృతికి. షూట్ లేని రోజు అంటే లైక్ ఇన్ జనరల్గా మీ దినచర్య ఎలా ఉంటుంది సార్? అంటే ఇంత యాక్టివ్గా, ప్లెజెంట్గా, ప్రశాంతంగా ఉండడానికి మీ దినచర్య ఎలా పాటిస్తారు? ఏం ఫుడ్ తింటారు? నేను ఎప్పుడైనా ఈ మధ్య మానేశాను, కానీ ఎప్పుడైనా షూటింగ్ లేకపోతే నేను వంట చేసేవాడిని. వావ్, నాకు వంట చేయడం అంటే చాలా సరదా. వంట చేయడం అనేది ఒక మెడిటేషన్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ రోజు అంటే చాలా తృప్తిగా, ఎందుకు ఇంటి ఫుడ్ అని తాపత్రయపడుతుంటే ఇంట్లో
వండేవాళ్ళు ఎవరైనా సరే ఈయన ఫుల్గా ఇష్టంగా తినాలి అని ప్రేమగా వండింది ఇంటి ఫుడ్. హోటల్ వాడికి ఏముంది, ఎంత తక్కువ తింటే అంత మంచిది వాడికి. అంచేత ఇది ఒక పెద్ద కళ, పాక కళ. వండడం అనేది ఒక పెద్ద ఆర్ట్. కాకపోతే ఏంటంటే నేను చాలా బాగా ఉండేవాడిని. మా అమ్మాయి నన్ను డామినేట్ చేసేసింది. అంచేత నేను అనుకున్నా నిజంగానేనా లేకపోతే మీ అమ్మాయి కాబట్టి ఏం చేసినా కూడా అద్భుతంగా లేదు. పక్క వాళ్ళు అసలు ఎవరన్నా మా చుట్టాలు వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా ఏమన్నా కొంచెం చేసి పెట్టడం అంటుంటారు. లేదు లేదు, నాకు తెలిసి కూతురు కాదు, మరి కొడుకు నానచ్చుగా అద్భుతంగా చేస్తానని లేదు. అంటే మీకు కూతురు ఇష్టం కాదు సార్? లేదు 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 లేదు, నాకన్నా ఎంత కొడుకైనా నా తర్వాత మా అమ్మాయి అంట. అలా కాదు, నేను మానేసి వంట చేయడం, మా అమ్మాయి ఎంటర్ అయ్యాక వంటింట్లోకి. సార్, మీరు ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ ఇంటర్వ్యూలోనే ఒక దానిలో చెప్పినట్టు మీకు అమ్మాయి పుట్టినప్పుడు హాస్పిటల్లో 50,000 ఇచ్చారని చెప్పారు. విన్నప్పుడు చాలా షాకింగ్, ఇంట్రెస్టింగ్ అనిపి అరే ఎంత ఎగ్జైట్ అయ్యి ఉంటే ఆ రోజుల్లో. అదే నేను అంటే ఎస్, అది నిజమే. మా అమ్మాయి పేరు సౌందర్య లహరి. ఎస్, సూపర్ సార్. సార్, ఈ రోజుల్లో అంత యూత్ కానీ ప్రతి ఒక్కరు సక్సెస్ వెనుక పరిగెడుతున్నారు. సక్సెస్ వస్తే డబ్బు వస్తుంది అని చెప్పేసి. సో సక్సెస్ కోసం ఏ విధంగా ప్రతి ఒక్కరికి కావాల్సిన సక్సెసే. ఏ రేంజ్కి వెళ్ళిపోయినారంటే లైక్ ఏ దానివల్ల సక్సెస్ అవ్వలేకపోతున్నాము, సక్సెస్ అంటే ఏందో కూడా డెఫినేషన్ ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి అన్సాటిస్ఫాక్షన్, ఇంకోటి రావాలని. సో మీ ఉద్దేశంలో సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు సార్? నేను చాలామందిని క్వశ్చన్ అడిగేవాడిని, మీకు ఆనందం కావాలా సక్సెస్ కావాలా? సక్సెస్ అనేవాడు. ఆనందం వల్ల సక్సెస్ వచ్చిన సందర్భాలనే కానీ సక్సెస్ వల్ల ఆనందం జీవితంలో ప్రపంచంలో సక్సెస్ అయిన చాలామంది ఆనందంగా లేరు. బోల్డ్ డబ్బులు ఉంది, ఆనందంగా లేరు. అఖండమైన కీర్తి ఉంది, ఆనందంగా లేరు. కానీ ఎక్కడో రోడ్డు పక్కన రోళ్ళు కొట్టుకుంటూ భార్య జొన్న రొట్టెలు ఆయిల్ లేకుండా కాల్చి బండ మీద ఉల్లిపాయ ఎండుమిరపకాయలు నూరి ఇద్దరు నవ్వుకుంటూ తిన్నవాళ్ళని చూసినప్పుడు ఏమో వీళ్ళు ఇంత ఆనందంగా ఎలా, ఇక్కడ ఆనందం డామినేట్ చేసింది. మల్టీ మిలియనర్స్ కూడా అంత ఆనందంగా ఉండలేకపోవాలి. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఆనందాన్ని నేర్పాలి. విజయం కాదు, విజయం ఇస్ కాంపిటీషన్, స్పర్ధయా వర్ధతే విద్య. ఒకటి కొట్టుకోవడం, చంపుకోవడం, నరుక్కోవడం, నీకన్నా ఈర్ష్య. ఆనందం అందులో లేదు. సో విజయం కావాలా, ఆనందం కావాలన్నప్పుడు ఆనందం వైపే మొగ్గండి. ఎందులో చిన్న చిన్న ఆనందాలు వెతుక్కోండి. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తా, మీ నాన్న పిల్లల కోసం ఎంత కష్టపడుతుంటాడు అందరికీ తెలిసిన విషయం, దాని గురించి పెద్ద. కానీ ఎప్పుడైనా మీ నాన్నగారు వచ్చే టైంకి ఆయన బూట్లు పాలిష్ చేసి అక్కడ పక్కన పెడితే ఆయన ఎంత ఆనందిస్తాడు. దీన్ని ఏదో ఆడపిల్ల ఉంది, వంట చేయడం రాదు, ఉప్మా ఇలా ఉరికేసి మాడిచి నల్లగా అయిపోయింది, పెట్టు ప్లేట్లో. నిన్న మా అమ్మాయి ఉప్మా చేసిందండి, అరే ప్రపంచంలో ఎవరు చేయలేడు సార్. సో ఈ ఆనందాలు మనం ఇవ్వట్లేదు. ₹1 కూడా ఖర్చు లేకుండా, అది కూడా ప్రైజ్లెస్. ఇస్త్రీ చేసి పెట్టు, అమ్మ వంట చేస్తుంటే కూర్చో గరిటె తిప్పు, కథం. లేదా పడుకున్నప్పుడు కాసేపు ఆయిల్ రాసి కాళ్ళు పట్టు. చిన్న చిన్నవి ఇవి ఎందుకు చేయలేకపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులకి అంటే తప్పు తల్లిదండ్రులదే. వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళకి చేయాలి. ఎందుకంటే పిల్లలు చెప్పింది చేయరు, చేసింది చేస్తారు. అర్థమైందా? నువ్వు సిగరెట్ కాల్చొద్దు అనేది కాలుస్తుంటే అట్లాగే అంటావు. కానీ చెయ్యాలి. నువ్వు దానం చేస్తావు, నీ మామ అత్తాలకి నువ్వు చేస్తున్న చూస్తారు, వాళ్ళు చేస్తారు. ఇలా చేయాలన్నమాట. ఈ ఆనందం మనం పొందాలన్నమాట. చిన్న అనాఖర్చు లేని ఆనందాలు ఇవన్నీ, ఇవి విజయాల కన్నా గొప్పవి. ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ సార్ డబ్బు. సో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, దాని వెనకాలనే ప్రతిరోజు పొద్దుగాలు లేచిన నుండి రాత్రి పడుకునే దాకా దాని వెనకాలనే ప్రయత్నం. సో చాలామంది డబ్బు లేక బాధపడుతుంటారు, కొద్దిమంది డబ్బు వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేక బాధపడుతుంటారు. డబ్బు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉండదు సార్? నేను డబ్బు చాలా అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. ఇది చెప్పడం తేలిక. నేను ఎప్పుడు చెప్తుంటా, డబ్బు నీ చెప్పు సైజ్ అంతా 7 అంతే ఉండాలి. డబ్బు నీకు 8 అయినా కరుస్తుంది, 6 అయినా కరుస్తుంది. సో నీకు ఎంత ఉంటే కంఫర్టబుల్గా అంతే. దానికన్నా ఎక్కువ ఉందంటే నువ్వు కష్టపడవు, తగ్గు అంటే నిద్ర పట్టదు. ఎంత అవసరం అంత సంపాదించు. అందుకనే మన వాళ్ళు సంపాదించు, దానం చేయి, మిగిలింది మనకి నెక్స్ట్ వాడన్నం పెట్టడమో వీడన్నం పెట్టడమో ఇదేది కదా. పూర్వం అలాగే పూర్వం ఎందుకు మన మహానటులు వాళ్ళందరూ
అంత ఆస్తులన్నీ పోగొట్టుకున్నారంటే ఆస్తులు పోగొట్టుకోమని చెప్పం, కానీ దాన గుణము ఇచ్చే లక్షణము ఎవరికి ఇస్తుంటే వద్దని మాత్రం అనకండి. వాడి లక్షణం చంపొద్దు దయచేసి. ఎందుకంటే ఇచ్చి చెడిపోయిన వాడు ఎవడు లేడు. ఒకళ్ళు పోయినా కూడా పోయాననుకోడు లేడు. నాగయ్య గారు చివరి దశలో ఇందాక చెప్పడం మర్చిపోయారు, ఆఫీస్కి ఒక ఆయన వచ్చాడు, చాలా దరిద్రం, అసలు డబ్బులు లేవు నాగయ్య గారి దగ్గర. నాగయ్య గారు ఎంత వైభవంగా బతికాడో అంతకుముందు చెప్పా. తర్వాత రోహిణి ఫిలిమ్స్ పెట్టిన తర్వాత ఆ స్టూడియో ముందు నుంచి ఎవరన్నా పోతే ఏరా ఏంటి అక్కడికి వెళ్తున్నట్టు భోజనం టిఫిను ఫుడ్ ఫ్రీ. ఎవడైనా ఇదేమిటి నిన్న నువ్వు రాలేదట వాళ్ళ ఆఫీసులో తిన్నావుట ఏమిటంటే అంటే అక్కడ పని ఉందండి, అయితే ఇక్కడ తినేళ్ళాల్సింది. అంతటి దాత నాగయ్య గారు. చివరి రోజుల్లో రూపాయి లేదు. అప్పుడు ఒకరు ఒక శుభలేఖ ఇచ్చి మా అమ్మాయి పెళ్ళండి, రూపాయి లేదంటే ఒక నిమిషం ఉండండి అని పక్క గోడ దాటి దూకి పక్క ఆఫీస్కి వెళ్ళి నాకు ఒక 5,000 రూపాయలు అవసరం అండి అని అప్పు చేసి తీసుకొచ్చి ఇంటికి ఇచ్చాడు. అలాంటి చరిత్రలు మనం చదువుకున్నాం. వాళ్ళు మిగిలిపోయారు కదా. వీడు కోట్లు కొట్టేశాడు, వాడిని చంపేశాడు, వీడు 2,000 కోట్లు దోచేశాడు, వీళ్ళు గుర్తుండరు కదా. చరిత్ర కాలగర్భంలో కలిసిపోతారు కదా, వీళ్ళు ఎందుకుంటారు. అంటే మా సైడ్కి వెళ్ళి మాకు ఒకటి ఏముండే అంటే, ఇదివరకు మేము లాస్ట్ ఒక 1.5 year నుంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాము. ఈ జర్నీ ప్రాసెస్లో ఒక 40 నుంచి 50 మంది పద్మశ్రీల గురించి చేశామన్నమాట. ఒక జీవితం ఉంటుంది. త్వరలో మీరు కూడా పద్మశ్రీ అందుకోవాలని, ఆ వీడియో మేము చేయాలని. ఎందుకంటే సమ్ పీపుల్ ఆర్ డిజర్వ్ సార్. అది ఇచ్చేది కాదు, అది వచ్చేది అనమాట. మీరు డిజర్వ్డ్ సార్ అని నేను నిజంగా అంటే మనసులో మాట చాలా ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నా. నేను ఏదైతే సాధించానో, నాకేవైతే లభించాయో, నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ, ఊహించనంత ఇచ్చేసాడు పరమేశ్వరుడు. 50 ఏళ్ళ నాకు ఫంక్షన్ జరిగినప్పుడు డైరీలో ఒక మాట రాసుకున్నా, పరమేశ్వర నా చెంబు నిండిపోయింది, ఇంకా ఒక్క చుక్క ఎక్కువ వచ్చినా ఉలికిపోవడమే తప్ప దాచుకునేది ఏమీ లేదు. అదే ఫీలింగ్ నాకు ఎప్పుడు కూడా ఉంది. కానీ ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి ఈ 5-10 ఏళ్లలో చూస్తున్న పద్మశ్రీలు నిజంగా పద్మశ్రీలు. ఎందుకంటే చెప్పులు లేని వాళ్ళు, జీవితాలని అసలు సమాజం కోసం అలా దారపోసేసిన వాళ్ళకు వస్తున్నాయి పద్మశ్రీలు. ఆ లిస్టులో నేను ఉండడం నాకు నిజంగా చెప్తున్నాగా మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. అలాంటి వాళ్ళకి అంతే. నాకన్నా బోల్డ్ మంది రచయితలు, అద్భుతమైన రచయితలు, మహానటులు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరికీ రావాలి. నా ఎక్కడో నేను ఎండ్లో ఉన్నా. బట్ ఈ సమాజం కోసం తాపత్రయపడే వాళ్ళకి ఇస్తున్నారు కదా, వాళ్ళని కట్ చేసి నాకు ఇవ్వడం కానీ, వాళ్ళని విస్మరించి మనలాంటి వాళ్ళకి రావడం కానీ ధర్మం కాదు. నాకు వాళ్ళకి ఇస్తుంటే నాకు ఇచ్చినంత, ఎందుకంటే ఇంత ఈ జీవితంలో ఎప్పుడు ఫ్లైట్ ఎక్కని వాడిని తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీ అంతా చూపించి ఎటు వెళ్ళాలో తెలియని వాళ్ళని గైడ్ చేసుకుంటూ ఆ బొమ్మ తీసుకుంటున్నాడు, ఏ ఫీలింగ్ లేదు. అలాంటి వాళ్ళకి ఇస్తున్నప్పుడే నాకు 100 సార్లు పద్మశ్రీ వచ్చిన ఫీలింగ్, నా కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంత జెన్యూన్ పీపుల్కి పద్మశ్రీలు వస్తున్నాయి. నిజంగా ఇస్తున్న వాళ్ళకి తీసుకుంటున్న వాళ్ళకి కూడా సార్ జీవితాలు మార్చిన వాళ్ళే. మాకు ఒక ఎమోషన్ వస్తుంది సార్ అది చేస్తున్నప్పుడు. అంత జీవితాన్ని మేము 1 నిమిషంలో చెప్పడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అంటే చెప్తున్నప్పుడు కూడా మాకు ఎప్పుడు గుర్తుండిపోయేది అనమాట, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ మీరు కూడా అందులో ఉంటారు సార్, యూ డిజర్వ్ ఇట్ అనమాట. మేము మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని శివుడు వేడుకుంటున్నాడు రావాలని, మీకు దక్కాల్సిన గౌరవం దక్కాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చేసి ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. ఇంకా ఇన్స్పైర్ చేయాలని, మీ ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఒక జీవితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ శివ. థ్యాంక్ యూ. ధన్యోస్మి శివోహం.